హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఒక కొత్త సమస్య, బీర్లు దొరకడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో సగటున రోజుకు 2.5 లక్షలు బీర్లు తాగుతారు వేసవి కాలంలో. మరి అలాంటి చోట ప్రీమియం బ్రాండ్ల కొరత, తీవ్రమైన కొరత. గత 12 ఏళ్లలో ఎప్పుడూ లేనంత కొరత ఇప్పుడే ఎందుకు వచ్చింది? చేప ఎందుకు ఎండలేదు అనే స్థాయి, అలాంటి కథే దీని వెనక ఉంది. చాలా పెద్ద కథే ఉంది. అందరూ చెప్తున్నట్టుగా మంత్రి గారు ఒకసారి సోంబీర్లు వచ్చిన విషయం నాకు తెలియదంటారు, ఆ తర్వాత అవును వచ్చాయంటారు. మరి ఇలా జరగడానికి రీజన్ ఏంటి? ఒకవైపు ఐటీ నగరం, విశ్వనగరం హైదరాబాదులో ఇట్లాంటి ప్రీమియం బ్రాండ్స్ లేకపోతే బ్రాండ్ హైదరాబాద్ పరిస్థితి ఏంటి? ఇట్లా మరి మన రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీస్తో ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తాం మనం సాధారణమైన సమయాల్లో. అలాంటి మన దగ్గర ఈ కృత్రిమ కొరత ఎందుకు వచ్చింది? సో ఇట్లాంటి విషయాలు చాలా ఉన్నాయి. తెలుసుకునేందుకు ఇవాళ మనం తెలంగాణ ఆంధ్ర డిస్టిలరీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కామేశ్వరరావు గారు ఉన్నారు. మరి వారి దగ్గరకు వచ్చాం, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం సార్, ఏంటి సార్ మాకు బీర్ల కొరత రాష్ట్రంలో? ఇది నిజంగా కొరత కిందికి రాదు. కృత్రిమ కొరతనా కొరతనా? ఇది కృత్రిమ కొరత అంటే ప్లానింగ్ సరిగా లేకపోవడం వల్ల. ఓకే, ఒక ప్లానింగ్ ప్రకారం ఏంటంటే మాత్రం ఈ కొరత వచ్చేది కాదు. రైట్. మనకి ఏం ప్రాబ్లం అయిపోయిందంటే, ఒకటి కొత్త ప్రభుత్వము ఈ డిసెంబర్లో రావటము. సార్, ప్రభుత్వాన్ని ఇక్కడ మనము ప్రభుత్వం మీద నిందలేయటానికి వీల్లేదు. ఓకే. ఎందుకంటే వాళ్ళు 10 ఏళ్ళ నుంచి ఎక్కడ పవర్లో లేరు. ఇక్కడ ఏం జరుగుతుంది అనే దానికి ప్లస్ ఈ ప్లానింగ్ ఏదైతే బియర్ ప్లానింగ్ ఎప్పుడు జరుగుతుందంటే, మామూలుగానే ఫిబ్రవరిలో మన తెలంగాణలో ఎండలు మొదలయ్యాయి. సార్, మీరు ఏమనుకోరంటే ఇప్పుడే నేను ఒక చిన్న ఆబ్జెక్షన్ చెప్తాను. మంత్రి గారు నాకు తెలియదు బీర్లు ఇండెంట్ ఎప్పుడు పెడతారో, ఎవరు ఇస్తారో, బీర్లు కొత్త కంపెనీలకు ఎందుకు ఇస్తారో నాకే తెలియదు అని ఆయన అన్నాడు. కమిషనర్ చేతిలో ఉండే పనికి ఆయన రెగ్యులర్గా వాళ్ళు ఉన్న వాళ్ళే కదా, పాత టీమే కదా, వాళ్ళకి తెలీదా? మీరు అన్నట్లు మినిస్టర్ గారికి నిజంగా చూస్తే మాత్రం ఇది రోజువారీ పోదు. ఓకే. ఎందుకంటే ఆయన ఎక్సైజ్ మినిస్టర్, టూరిజం, స్పోర్ట్స్ అన్నీ ఉన్నారు. రైట్, ఒప్పుకున్నాం. ప్లస్ వాళ్ళ ఇప్పుడు అంతా హడావిడి అంతా వాళ్ళ ఎలక్షన్ హడావిడిలో ఉన్నారు. ఓకే. ఎప్పుడైతే అసెంబ్లీలో వాళ్ళు గెలిచి పవర్లోకి వచ్చినప్పటి నుంచి మళ్ళీ వాళ్ళ టార్గెట్ ఏంటి? పార్లమెంట్ ఎలక్షన్ కోసం. సో వాళ్ళు దాంట్లో బిజీగా ఉన్నారు. దీనికి నేను ఒకటి గమనించింది ఏంటంటే, నా అనుభవంలో సార్, అధికారులు అనేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సరిగ్గా పనిచేస్తే ఎటువంటి ప్రభుత్వానికైనా మంచి పేరు వస్తుంది. అధికారుల చేతిలో ఉన్నంత ఇది పై ఈ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ చేసేది కనపడదు. ఎందుకంటే అధికారులను ప్రజలంతా పోయేది అధికారులను కలుస్తారు ఏదో పని కోసం. అక్కడ అధికారులు ఎలా రిసీవ్ చేసుకుంటారు మనుషులను, వాళ్ళ యొక్క అవసరాలని ఎంత తొందరగా తీరుస్తారు అనే దాని మీద ప్రభుత్వం యొక్క మర్యాదలు నిలబడుతుంది. వాళ్ళని పొగడటం కూడా ఏంటి, అబ్బా నేను పోయాను, ఈ ప్రభుత్వంలో నాకు చాలా తొందరగా పనులు అయినాయి. అదేవిధంగా మినిస్టర్ గారికి బీర్ గురించి, విస్కీ గురించి తెలవాల్సిన అయితే లేదు. కమిషనర్ దగ్గర ఇవి ఏంటంటే ఆయన ఎవరైనా వచ్చినప్పుడు ఇట్లా జరుగుతుంది అనగానే ఆయనకు కోడ్ అడ్డం రావచ్చు. డిసిప్లిన్ కోడ్ అని ఉంటుంది వీళ్ళకు. ఎవరితో ప్రెస్ తోని ఇమీడియట్ గా మాట్లాడటానికి అనేది ఒక ఉండదు నాకు తెలిసినంత వరకు. సో వాళ్ళు ఏంటంటే వచ్చిన వాళ్ళను ఇట్లా ఇంటర్వ్యూ లాగా తీసుకోకుండా, లేదండి ఇది ఎవరైనా ఇట్లా చేసుకోవచ్చు ఇది అని చెప్పి ఆ యొక్క ప్రచారం ఏదైతే 3 రోజుల నుంచి విపరీతంగా జరుగుతుందో ఆ ప్రచారం చేస్తున్న వాళ్ళది నేను తప్పు పట్టాను. ఎందుకంటే వాళ్ళు ఈ ట్రేడ్కి సంబంధించింది కాదు. వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరికితే దాన్ని అలాగే ప్రెస్లో కానీ టీవీలలో కానీ దేంట్లోనైనా వస్తుంటుంది. దాన్ని ఆపేది కేవలం కమిషనర్ గారు. అది స్ప్రెడ్ కాకమునిపే, అదంటే వ్యాపించక మునిపే మనం ఏంటంటే ఫస్ట్ రోజు చూడంగానే ఎవరో ఒక లేకపోతే తన కింద అధికారిని పిలిచి ఎవరినైనా పిలిచి ఇట్లా చెప్పండి ఇది తప్పు అని చెప్పి వాళ్ళకి మొత్తం వివరణ ఇవ్వండి, దాంతో ఆగిపోతుంది ఈ ప్రచారం అని చెప్పాలి. అంతేగాని మినిస్టర్ గారు దాని మినిస్టర్ గారు జవాబు ఇవ్వటానికి మాత్రం నేను ఒప్పుకోను. అంటే ఒప్పుకోను అంటే పద్ధతి కాదు అని చెప్తాను అంతే. నేను
కమిషనర్ గారిని విమర్శించటం లేదు ఇక్కడ, కమిషనర్ యొక్క బాధ్యత చెప్తున్నాను, అంటే ఓకే ఆయనకు తెలియదని చెప్పటం లేదు. కానీ ఇలా చేసింటే బాగుండేది, ఈ ప్రచారానికి బ్రేక్ పడేది అని చెప్తున్నా అంతే. సార్ నాకు ఒక విషయం చెప్పండి, అంటే మినిస్టర్ గారికి తెలియకుండానే కనుక ఇలా జరుగుతూ పోతే ఆ, రేపు కల్తీ మద్యం వచ్చింది అనుకోండి, అప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు సార్? కమిషనర్ మినిస్టర్కి సంబంధం ఉండదు. మినిస్టర్ సంబంధం లేదు. మినిస్టర్నే కదా సార్ అడుగుతారు. ఇప్పుడు ఆయన మంత్రిత్వ శాఖ ఉంది, ఆయన్నే కదా మేము అడుగుతాము. ప్రజలు అడిగేది అయితే కమిషనర్ అడగం, మేము మినిస్టర్ని అడుగుతాం. కరెక్ట్. మీరు అనేది ఎప్పుడు ఈ ఒకటి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, సార్ ఎక్కడ చూసినా ప్రజలు ఇలా అనుకుంటున్నారు ఇదేనే రాజకీయ నాయకులు అంటే ఏం ప్రజలు అనుకునేది, నువ్వు అనుకునేది ప్రజలు అనుకునేది అని ఒక భావనతో మీరు చెప్తుంటారు. నేను ఇక్కడ విమర్శించటం లేదు, చెప్తున్నాను. అదేంటి ప్రజలు అన్నట్లు మాట్లాడతారు. ప్రజలకు ఎంతవరకు తాగుడు మీద ఇది ఉంటుందండి. ఇప్పుడు నాకు ఏదైనా అన్యాయం జరుగుతుంది అనుకోండి, నేను గట్టిగా పేపర్లోకి వచ్చి ఏదైనా చెప్తాను, రండి మనం ధర్నా చేసి మీకు సరైన ధర ఇప్పిస్తానే ఒక్క ప్రజలలో 10 మందిని రమ్మని చూద్దాం. ఇది దీనికి ఈ యొక్క ట్రేడ్ కు అంటే ఈ వ్యాపారానికి ఎక్కడ కూడా సింపతి అనేది లేదు. ఎందుకంటే ఒక భావన అనేది మనుషులలో పడ్డది. నేను ఎవరిని తప్పు పట్టడం లేదు ఇక్కడ. వాడు ఏదో అంటే లే పోనీలే ఆ తాగుతుల సంఘం అది అని అనేస్తారు, చాలా తొందరగా తీసేస్తారు. నేను వాళ్ళ తప్పు అన్నట్టు లేదు అక్కడ. కానీ ఏంటంటే ఆ భావంతో ఉన్నప్పుడు ఈ దీని మీదే లేదు. పోనీ ఆ భావంతో ఏమైనా తక్కువ ఎవరైనా కొంతమంది చాటు మాటలు తాగుతారు, కొంతమంది భయంగా తాగుతారు, అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ యొక్క సంపాదన, వాళ్ళ ఇష్టము, వాళ్ళ యొక్క ఇది వాళ్ళ నడక. నేను దానికి నేనేమన్నట్టు ఇందులో వచ్చింది ఏంటంటే ప్రతిదీ మినిస్టర్ గారి దగ్గర సమాధానం రావాలి. నేను అనేది మొదట అధికారులు, ఇప్పుడు కమిషనర్ తర్వాత పైన స్పెషల్ చీఫ్ సెక్రటరీ. సరే సార్, నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే మీరు మినిస్టర్ గారిని వెనకేసుకొస్తున్నారు. నాకు విషయం అర్థమైంది. రైట్ సరే, దాని గురించి మనం మాట్లాడదాం. లేదు అంటే ఇక్కడ ఈ చిన్న దానికి ఇప్పుడే సమాధానం. నేను మినిస్టర్ గారిని కానీ కమిషనర్ గారిని ఇందాక కూడా చెప్పాను, విమర్శనంగా నేను చెప్పటం లేదు. ఎవరి బాధ్యత అనేది చెప్పడానికి నేను ఇది 45వ సంవత్సరం ఈ వ్యాపారంలో ఎన్నో కంపెనీలలో మంచి పదవులలో నుంచి పైకి తీసుకొచ్చా. అదంతా మా తల్లిదండ్రుల యొక్క వాళ్ళు అంత మంచి జన్మ ఇచ్చారు కాబట్టి 69వ సంవత్సరం కూడా ఇందులో ఉన్నాను. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న కంపెనీ కూడా నన్ను ఇట్లా ఆదరిస్తుందంటే అంతో ఇంత తెలివి ఉన్నది కాబట్టి, అది మా తల్లిదండ్రులు ఇచ్చిన జన్మ కాబట్టి నేను వారికి రోజు కృతజ్ఞత భావం తెలుసుకునేది. వాళ్ళు కనబడ్డ దేవుళ్ళు అది. కాబట్టి నేను ఎవరిని విమర్శించాను, బాధ్యతను మర్చిపోయారు అని నేను అంటున్నా. అంతకంటే నేనేమో వాళ్ళే మరి ఆయన బాధ్యత మార్చాడంటే కింద వాళ్ళది కూడా తక్కువ ఉంటుంది. ఆ కింద అధికారులు సార్ మనం ఇలా చేశాం సార్ ఇంతకుముందు, ఎందుకంటే ఎక్సైజ్ లో ఎవరైతే కింద వాళ్ళు ఉంటారో వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి ఉంటారు. ఈయన కమిషనర్ గారు వస్తారు పోతుంటారు, ఐఏఎస్ ఇప్పుడు కమిషనర్ మారారా సార్? తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కమిషనర్ మారారా? మారారు, శ్రీధర్ గారు వచ్చారు. ఓకే, సో ఆయనకు తెలియదు, ఆయనకు అనుభవం లేదా? అనుభవం లేదు అంటే వెంటనే రాగానే మొత్తం ఇచ్చారు కదా, కొంచెం టైం పడుతుంది. టైం పడ్డా కూడా నేను అనేది ఏంటంటే ఇమీడియట్ గా పిలిచి ఏంటంటే ఏం జరుగుతుంది, దీన్ని ఇదివరకు మీరు ఎలా తట్టుకున్నారు, ఎలా ఫేస్ చేశారు, ఏం చెప్పారు, ఇలా వస్తే మనం ఇట్లా ఉన్న ప్రయోజనం అని వాళ్ళని అడగాలి. అందులో కొద్దిమందికి తెలియకపోతే ఇదివరకు అధికారుల గురించి చెప్తాను. ఇదివరకు కమిషనర్లు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీలు వాళ్ళందరూ మా సప్లైర్ అసోసియేషన్ మేము సప్లైర్ అసోసియేషన్ అవటానికి కారణం డాక్టర్ సమీర్ శర్మ గారని మా కమిషనర్ ఉండేవారు 2012-13లో. అప్పుడు మనకి ఏంటంటే మా ఈ గవర్నమెంట్ డిపోలలో లేబర్ యొక్క గొడవలు మొదలైతే ఆయన రోజు ఇట్లా ఏంటంటే రోజు పిలిచి చెప్పాడు, కాన్స్టర్ ఇట్లా కాదు, మీరు ఒక యూనియన్గా ఫామ్ కండి, అవి అందరితో చర్చించి వాళ్ళకు సమాధానం చెప్పాలి కానీ ఇట్లా కాదని చెప్పి ఆయన సలహా మీద మేమందరము అయ్యాము. అప్పుడు నేను ఎంఎన్సీ కంపెనీలో ఉండేవాను కాబట్టి మా వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు అని అంటే పాపం కమిషనర్ గారు చొరవ తీసుకుని మా కంపెనీతో లేదు అతను చాలా అనుభవం ఉన్నాడు అతన్ని ఇచ్చేయండి అంటే ఎంఎన్సీ కంపెనీ వాళ్ళు ఫస్ట్ ఒక ఎంఎన్సీ కంపెనీ అసోసియేషన్ లో వాళ్ళ ఎంప్లాయీ ఉంచడం అనేది చరిత్రలో జరిగింది ఇదే మొదటిసారి. 2013 నుంచి 2024 ఉంటున్నాం. అయితే ఇక్కడ ఏమొస్తుందంటే మేము కూడా ఏంటంటే పూర్తిగా స్టడీ చేస్తాం. ఏదంటే అది పోయి టపక్కుని మాట్లాడేస్తే దాని విలువ ఉండదు. ఒక సమస్య వచ్చిందంటే
ఇంతకుముందు ఈ సమస్యను ఎలా తీర్చారు పెద్దవాళ్ళు, రైట్. అంతకుముందు అనుభవజ్ఞులు, దాని పరిధిలో తీసుకుంటాం. నెక్స్ట్ రూల్స్ అన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. సార్ ఒక్క విషయం చెప్పండి, సోమ్ బ్రూవరీస్ కి అనుమతి ఇచ్చారు కదా, వాళ్ళ చరిత్ర ఎలాంటి చరిత్ర సార్? వాళ్ళకు అంటే గతంలో వాళ్ళు ఏమన్నా కల్తీ మద్యం కేసులో అరెస్ట్ అయినట్టుగా మీకు తెలుసా? లేదండి. మధ్యప్రదేశ్లో వాళ్ళ వాళ్ళ సప్లై వ్యాన్లు కూడా సీజ్ చేసింది గవర్నమెంట్. 20 మంది కల్తీ మద్యం దాగి చనిపోయిన కేసులో వాళ్ళని కూడా సీజ్ చేసినట్టుగా నేను విన్నాను, నిజమేనా? దీన్ని నేను చెప్పండి. ప్లీజ్ చెప్పండి చెప్పండి. ఇప్పుడు కల్తీ మద్యం అనేది సార్ ఎప్పుడు కూడా డిస్టిలరీలో జరగదు. ఎన్నోసార్లు దొంగ మద్యం దొరికిందని అంటారు. అవును. అదేంటి ఒరిస్సా వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందనో అక్కడి నుంచి వచ్చిందని అంటారు. ఏమవుతుందంటే మద్యం తయారు చేయటం చాలా ఈ చూస్తుంటాం సినిమాలలో ఎట్లా చేస్తుంటారు, బెల్లం అదేని పట్టి అదంతా సారాన్ని కూడా ఇచ్చేయచ్చు. చేసేసి బాటిల్ సీల్ వేసేది కంటే కూడా మా మిషన్ కూడా తొందరగా వాళ్ళంత సీల్. ఒకసారి మాకు పట్టుకుని మా కమిషనర్ హౌస్ లో డిస్ప్లే కూడా ఇచ్చాడు. కళ్ళు మూసుకుని తెరిచే లోపల సీల్ చేసేస్తాడు. అంత పర్ఫెక్ట్ గా వాళ్ళు చేయగలుగుతారు. ఆ మధ్యాహ్నం ఏం చేస్తారంటే వీళ్ళు సగానికి సగం రేట్లోనో లేకపోతే కొద్దిగా ఇస్తారు. పాపం బీద వాళ్ళు ఏంటంటే అది మంచిదే అని చెప్పి వాళ్ళు తీసుకుంటారు. అట్లాంటి మద్యంలో ఏదైనా అధిక భాగం ఈ ఈఎన్ఏది ఏదైతే అంటుంది సారా అంటుంది, సారాకు ఈ మేము వాడే ఈఎన్ఏకి చాలా డిఫరెన్స్ ఉంది. అది సారా అనేది లోపల పోతుంటే పేగులు ఇలా కాలిపోతాయి. అంత ఘోరమైనది అది. నేను పోయిన ప్రతిసారి ఇంటర్వ్యూలో చెప్తా, వద్దు మేము ఈ వ్యాపారంలో ఉన్న ఈ కంపెనీలకు పనిచేస్తున్నా కూడా మద్యానికి దూరం ఉండండి నేను కోరుకుంటాను. ఏ కుటుంబం కూడా ఒక పెద్ద కుటుంబం ఏదన్నా అయిందంటే ఆ కుటుంబము పూర్తిగా ఇదైపోతుంది. కాబట్టి అటువంటి దొంగ సారాన్ని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో తాగదు. మీరు హాయిగా షాపులు పెట్టి ₹1,00,00,000 పెట్టి వాడి లైసెన్స్ తీసుకుని షాపులలో పోయి తీసుకోవాలి కానీ డబ్బులు ఉండేది ఏం లేదు. డబ్బులు లేకపోతే మద్యం తాగాలని ఏముందని, ఏదో సినిమాలో చూపెట్ట వాడు ఇట్లా బాటిల్ పట్టుకుని టక్ టక్ అట్లా తాగండి దమ్మని చేస్తాడు. నేను గ్యారంటీ ఇస్తా, వాళ్ళు ఎవరినైనా తాగమని. అది ఆ సినిమాలలో సెన్సార్ వాళ్ళు అసలు ఆపాలి అట్లాంటి. ఎవ్వరు కూడా ఒక బాటిల్ పట్టుకుని తాగి అట్లా 2-3 పిల్లలు షర్తులు కట్టుకుని కూడా మన దగ్గర అటువంటి ఇన్సిడెంట్లు అయినాయి వరంగల్లో అక్కడ చోట్లలో. ఇట్లనే కూర్చుని ఫ్రెండ్స్ అరే నువ్వు ఆ కొద్ది అటు సగం బాటిల్ తాగని చచ్చాడు. ఇటువంటివి ఏంటంటే ఈ యొక్క ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఇటువంటివి ఆపాలి. ఏదైనా ప్లాన్ చేయాలని అంటే వాడు తాగేసేసి ఇదిపోవటం, ఏదైనా ప్రేమలో పడిపోతే తాగడం వల్ల వాడికి ఉన్న నిద్ర కూడా రాదు, వాడి ఆరోగ్యం చెడిపోతుంది, అది మర్చిపోడు, ఇంకెక్కువ జ్ఞాపకం వస్తుంది. ఆల్కహాల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇంకా ప్రేరేపిస్తుంది దుర్మార్గానికి. అంటే ఎటువంటిదైనా నువ్వు అప్పుడు తయారైపోతావు చేయడానికి. అది చాలా మందికి అనుభవజ్ఞుడికి తెలుస్తుంది. అది ఆల్కహాల్ అనే దానికి ఎంత దూరం ఉంటే మనిషి అంత మంచిది. అందుకే నేను ఏమన్నానంటే ఇటు విస్కీని విమర్శించను, బ్రాండీ ఇటు బియర్ని ఎందుకు ప్రోత్సహిస్తానంటే అంటే బియర్ కొద్దిగా మంచిదని. బియర్ అంతా ఫుడ్ ప్రాసెస్ బ్రాండ్. దానివల్ల ఏమవుతుందంటే అందులో ఉండేది ఏంటి, మాల్ట్, బార్లీ, రైసు, ఈ యొక్క గ్రెయిన్ ఇవన్నీ ఉంటాయి. దాన్ని ఒక మిక్చర్ని తీసుకుని ఒక ట్యాంకులలో పెట్టి అది పెద్ద ఎడ్యుకేషన్. నేను మొన్న కూడా ఒక ఆఫీసర్ నాకు సెక్రటరేట్లో కలిస్తే వారికి ఇదే చెప్పాను, సార్ మీరు ఈ పదవిలో ఉన్నారు కదా, ఒకసారి బొరెవరి ఇవ్వండి, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ బిగ్ ఎడ్యుకేషన్ టు యూ. ఇది ఏమి ఆల్కహాల్ అని కాదు, అన్ని రోజులు పెడతారు, కంప్యూటర్ ద్వారా చూస్తారు అది మెచ్యూరిటీ వచ్చిందా లేదా, చాలా బాగుంటుంది అది. మీరు బియర్ బాటిలింగ్ పోక ముందు ఒక పంపిటీషన్లో తీసుకుని తాగితే అంటే -5% పెడతారు, చిల్నెస్ లో ఉంటుంది. తాగితే బోర్నవీటాకు దానికి భేదం లేదు. ఐ కెన్ అష్యూర్ యూ దట్. అంటే నేను 35 ఏళ్ళు అందులో ఉన్నా కాబట్టి చెప్తున్నాను. సేల్స్ లో ఉన్న బియర్ అమ్మే 30 అది అంత ఇది ఉండేది. ఎందుకంటే అదంతా ఫుడ్ ప్రాసెస్. ఎప్పుడైతే ఈ ట్యాంకర్లో నుంచి ఇచ్చేస్తుంటే ఆల్కహాల్ అనేది దాంట్లో ఏర్పాటు అవుతుంది, అంతేగాని డైరెక్ట్ ఆల్కహాల్ అందులో కలవదు. వేరే విస్కీ బ్రాండ్లో ఈఎన్ఏ అనేది అయితే మేము ఏదైతే గ్రెయిన్ ద్వారా నూక ద్వారా చేస్తారనమాట, ఆ ఈఎన్ఏ మాత్రం విస్కీలలో కలుస్తుంది. దానిపైన మంచి విస్కీలలో ఏంటంటే డైల్యూట్ చేసి దాన్ని కొద్దిగా ఎక్కువగా
నషాల 25% యూపీ కంటే ఎవ్వరు కూడా మన ఎక్సైజ్ రూల్ ప్రకారం పెంచి ఇచ్చేయకూడదు. ఇది భేదం అన్నమాట. లేకుండా ఏదో బీర్ వస్తుంది అది చేస్తే కింగ్ ఫిషర్ పోతుంది, అదంతా తప్పుడు వ్యవహారం. ఇప్పుడు గుప్పిచ్చేస్తారు. ఇప్పుడు మొన్న నేను దీని ద్వారా చెప్తున్నాను, ఈ మే మంత్ లో మాకు గవర్నమెంట్ మంచి పేమెంట్స్ ఇచ్చింది. అందులో బీర్ వాళ్ళకి పాపం ఎప్పుడు లేని ఒక 3 నెలల తర్వాత ఎంత కమిషన్ ఇచ్చారు? కమిషన్ అని మేమైతే మీరనే చెప్పాలి, మీరు అసోసియేషన్ ప్రెసిడెంట్ అయితే కమిషన్ గురించి చెప్పాలి. ఏదైతే బిల్లులు వసూలు చేయడానికి గత 7-8 నెలలుగా రాని బిల్స్ వసూలు చేయడానికి బీ ట్యాక్స్ రూపంలో మీ ఆధ్వర్యంలోనే కామేశ్వరరావు గారి ఆధ్వర్యంలో చర్చలు జరిగి 2 నుంచి 5% కమిషన్ ఇచ్చి బిల్స్ విడిపించుకున్నారు. అంటే పార్టీ ఫండ్కు ఎవరు వచ్చినా అడుగుతారు. ఓకే, మీరు కొత్త వారు, ఆయన ఇంత ఇది పెట్టిపోయాడు, మన ఇప్పుడు ఇదేం పెద్ద ఇది కాదు. ఒక ఎలక్షన్ ఇచ్చేయాలంటే ఒక ఎమ్మెల్యే కదంటే 50 కోట్ల నుంచి 100 కోట్లు పెట్టాలి. అదేం కొత్త కాదు. అయితే డిస్టిలరీ వైడ్ గా పార్టీ ఫండ్ ఇచ్చారా? అడిగారు. ఓకే, అప్పటికి మేమేమన్నామంటే ఇంత తొందరగా సార్ ఇట్లా కాదు మా దగ్గర ఇంత ఫండ్ అని. అంటే మొన్న మీకు ధర దొరికింది కదంటే ధర 3 ఏళ్ళ తర్వాత అడగంగా ఇచ్చారు సార్ అని. ఎంత ధర ఇచ్చారు, దానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది మొత్తం కాస్ట్ చూపెట్టాం. అక్కడ సౌహృదయంతో వాళ్ళు ఆగారు. ఓకే ఓకే. ఇక మరి తర్వాత సంగతి ఇప్పుడు నేను అంతేగాని మా మధ్య ఏదో కమిట్మెంట్ అగ్రిమెంట్ 2-5% అట్లా అంటే కాంట్రాక్టర్ల దగ్గర 10% తీసుకున్నారని. సరే సరే, అయితే ఓకే, మీరు ఇవ్వలేదు. చిన్న డిస్టిలరీస్ కి ఎవరికి ఇవ్వకుండా బిల్స్ మీకు మాత్రం ఎందుకు ఇచ్చారు? మీ కంపెనీకి ఎందుకు ఇచ్చారు బిల్స్? లేదు, అందరు డిస్టిలరీ అందరికి ఇచ్చారు. లేదు, చాలా తక్కువ మందికి ఇచ్చారు, 3-4 4 ఇచ్చారు. నేను ఒకటి చూపెడతాను మీకు. మొన్న 6వ తారీఖు మే 6వ తారీఖు నాడు చిన్న బిల్స్ ఏదైతే 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షల వరకు 183 మందికి ఒకటే రోజు రిలీజ్ చేశారు. అసలు ఎందుకంటే ఎక్కడి వరకు బిల్స్? అక్టోబర్ వరకే. నో అక్టోబర్ తర్వాత డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మొదట రిలీజ్ అని. అక్టోబర్ మీరు పాతది ఎందుకు చేయలేకపోయారని నేను దానికి కారణం చెప్పాను. వీళ్ళు వచ్చేసరికి సెప్టెంబర్ 4వ వారం నుంచి అక్టోబర్లో 4 వారాలు ఇవ్వాలి, నవంబర్లో 4 వారాలు ఇవ్వాలి. ఎందుకంటే డిసెంబర్ నుంచి వీళ్ళు ఉన్నారు కాబట్టి ఇవి పాతవి. దీనికి 1146 కోట్లు మొత్తం ప్లస్ 600 కోట్లు దగ్గర 2000 కోట్ల వరకు ప్రభుత్వం వీళ్ళకు అప్పు చేతిలో పెట్టి బులలో పెట్టి ఇచ్చింది. రైట్. మరి వీళ్ళకు 2000 కోట్లు గబుక్కున ఇక్కడ ఇవ్వాలి, వేరే ఇవ్వాలి అనేసరికి వీళ్ళ దగ్గర లేదు. దానికోసం అని కొద్దిగా టైం తీసుకున్నారు. తీసుకోవాల్సింది ఎవరు వచ్చినా తీసుకుంటారు. ఇది కేవలం కాంగ్రెస్ వచ్చినా అని కాదు, ఆ పరిస్థితిలో బీజేపీ రాని, కాంగ్రెస్ కానీ, ఆ టీఆర్ఎస్ మళ్ళా వచ్చినా కూడా టైం తీసుకునేది. తీసుకోకుండా అంత పేమెంట్ చేయడం అనేది కష్టం. ఎందుకంటే మా యొక్క డబ్బులు ఏదైతే మీకు ఇప్పుడు చెప్పాను దగ్గర 17-2000 కోట్లు, అదంతా ఏంటంటే స్కీములకు ఏదైతే వీళ్ళు ప్రకటించారో రైతు బంధు పథకం కానీ, ఆదాన్ని కానీ, ఇదని కానీ అన్నిటికీ ఇదొక్కటే అక్షయ పాత్ర. మేము ఒక్కల మీద దొరుకుతాం, ఇది ఉన్నది ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత అక్కడ ఏముంది, పెద్ద ఖాళీ తప్పించేం లేదు. వీళ్ళకి వచ్చేసరికి చాలా కష్టంగా అయింది, అంతేగాని పర్పస్ లేదు. అట్లాంటి వారు మరి ఇప్పుడు అక్టోబర్ 4వ వారము ఆల్మోస్ట్ ఇంకో 2 చెక్కులు ఇస్తే మావి అయిపోతుంది. నవంబర్లో 576 కోట్లు. మరి 576 కోట్లు అయితే వీళ్ళు వాడుకోలేదు, అంతకుముందు ఇచ్చింది కూడా వాడుకోలేదు. వీళ్ళు మీరు అనేది ఏంటంటే డిసెంబర్ నుంచి ఎందుకు ఇచ్చారంటే డిసెంబర్ నుంచి అమ్మకాలు జరిగినవి వీళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి వీళ్ళు మొదట అది ఇచ్చారు, అది ఆపారు. ఆ విధంగా ఇందులో భేదం ఏంటంటే ఏదైతే వాళ్ళ అప్పు వీళ్ళ చేతిలో పెట్టిపోయారో దానికి టైం తీసుకుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే అమ్మకాల మీద దాన్ని కూడా కవర్ చేసుకుంటూ ఇది అది 2 ఇస్తూ పోయారు. ఇందులో నాకెక్కడ కూడా ఒకళ్ళకి ఇచ్చారు ఒకళ్ళకి ఇవ్వలేదు అనేది అయితే లేదు. లేకపోతే డిస్టిలరీలు మేము ఎప్పుడో మూసుకునే వాళ్ళం అది. ఇందులో ఇంకోటి కూడా చెప్తా, పేమెంట్స్ లేట్ అయినప్పుడు గవర్నమెంట్కు మేమేం చేస్తామంటే మా యొక్క ధర అంటే నేను పర్ కేసుకు నాది లిక్కర్ ఉంది, నాది 840 రూపాయలు ఓసి
వేరే మాట గురించి రైట్ 840 దానికి వచ్చేసి 600 రూపాయల వరకు ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది. ఓకే అది 30%. 70% కింద నుంచి ఇచ్చేస్తారో అది అంత కన్సూమర్ పోతుంది. Right. దానికేం లేదు. ఓకే ఎప్పుడైతే డబ్బులు వీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో నేను జనవరి 18 నాడు ముందర ఏం రాసిన అంటే మీరు డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో లేరు కాబట్టి కనీసం ఏదైతే ఎక్సైజ్ డ్యూటీ అనేది కట్టామో అది కూడా డబ్బులు మేము డ్యూటీలో కడతాము, మీరు ఆ డబ్బు ఇవ్వక్కర్లేదు, మీరు ఒకటి 100 ట్రక్కులు నీకు ఈ 15 రోజులకు నువ్వు 100 ట్రక్కులు పొందుతావు, 100 ట్రక్కులు డ్యూటీ నువ్వు నీకు పేమెంట్ ఇచ్చిన తర్వాత నిన్ను కవర్ చేసుకుంటావు, ఈ డ్యూటీ తీసుకో అని చెప్పి వీళ్ళు ఇవ్వలేదు. అది ప్లానింగ్. అక్కడ అది కూడా చేయలేదు. అదొకటి. బీర్ వాళ్ళకి అది ఎక్కువ జరిగింది పాపం. బీర్ వాళ్ళకి ఏంటంటే అన్ని ఎంఎన్సీ కంపెనీలు ఉండటం వలన వాళ్ళకి డబ్బులు ఇవ్వటానికి వీళ్ళు ఆ పాత బాకీ తీర్చడానికి వీళ్ళకి అట్లాంటప్పుడు పాపం వాళ్ళ కంపెనీ వాళ్ళు కూడా వచ్చి అడిగారు కమిషనర్ గారిని. ఆయన కనీసం పిలిచన్నా ఇది దీని గురించి మినిస్టర్ గారి దగ్గర పోయి చెప్పాలి. ఇది మినిస్టర్ గారికి పోయి చెప్పాల్సింది. మినిస్టర్ గారు మనం ఏమో డబ్బులు ఇవ్వలేకపోతున్నాం, ఈ సంగతి ఇలా ఉంది, ఈ కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం ఎక్సైజ్ డ్యూటీ ఉట్టి పేపరే అంతే కదా, వాళ్ళ అమ్మకాలు జరిగి మళ్ళీ మనం వాళ్ళకి పేమెంట్ చేస్తున్నప్పుడు అది పట్టుకుని ఇచ్చేద్దామండి అని చెప్పాలి. అది ఆయన చేయకపోవడం అనేది చాలా తప్పు. ఓకే ఇందులో మాత్రం నేనేమీ వెనకాడను ఈ విషయం చెప్పడం. కనీసము ఇది ఎవరో కాదు, మా ఆఫీసర్ ఛాయిస్ కోసము నేను 3 ఏళ్ల నుంచి ఇట్లా అప్పు చేశాను. దగ్గర దాని మీద వడ్డీ 18% కడుతూ నేను దగ్గర 24 కోట్ల రూపాయలు కట్టాను. అట్లా ఎక్సైజ్ డ్యూటీ నా డబ్బులు నాకు రాకపోయినా ఎక్సైజ్ డ్యూటీ అడ్వాన్స్గా తీసుకుని దాన్ని తిరిగి చెల్లించేటప్పుడు దాని మీద 18% కట్టి నేను ఇచ్చేసాను. మరి అట్లాంటిది నేను 18% అది రెవెన్యూ వస్తుంది కదా నీకు, కనీసం అదన్నా ఇవ్వాలి. అది ఇవ్వకుండా లేదు సెక్రటరియట్ అని ఆయన అంత కాలయాపన చేయడం జరిగింది. ఈ కాలయాపన ఇంత కార్చిచ్చులాగా తయారవుతుంది. ఆయన కూడా కళ్ళకు కూడా తెలుసు, ఎందుకంటే అనుభవ రాహిత్యం. కానీ నీకు అనుభవం లేదు, మీ వాళ్ళకి లేదు, సరే కనీసం మమ్మల్ని పిలిచి మాట్లాడాలి కదా. ఈ యొక్క అప్పు అనేది అడ్వాన్స్ ఎక్సైజ్ డ్యూటీ అనేది సోమేష్ కుమార్ గారు ఉన్నప్పుడు చర్చల ద్వారా ఆయనను ఒప్పించి ఆయన దానికి ఒక ఇదిగా తీసుకొచ్చి ఇచ్చేశారు. ప్రతి దానికి ఇదివరకు ఐఏఎస్ ఆఫీసర్లు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ఎవరికి సంబంధించింది, సప్లయర్లకి. కాబట్టి వాళ్ళని పిలిచి మాట్లాడదాం, మనం అనుకున్నది వాళ్ళకి చెప్దాం, ఎంతవరకు అది సబబు, ఎంతవరకు మనము దాన్ని ఇచ్చేయగలము అని వాళ్ళు అంత ఇదిగా ఇచ్చేసేవాళ్ళు. మరి ఎందుకో మరి వీరు ఈ కమిషనర్ గారి దగ్గర అది లోపించింది. మేము పోయినా కూడా ఆయనకు ఎందుకో తెలియదు, అక్కడ పో ఇక్కడ పో అని అంటాడు. ఇక అందుకని నేనైతే కంప్లీట్ గా మేము మానేసాం. మేము మానేయటం వల్ల ఈ సమస్య, ఇది పెద్ద సమస్య. చిన్నది అసలు లేబుల్ రిజిస్ట్రేషన్ అనేది అసలు ఇంత పెద్ద ఇదే అవసరం లేదు. అటువంటి దాన్ని కొండంత చేసుకుని అందరూ రాయారు. ఇప్పుడు ఏమైంది, ఆఖరికి ఎవరు పోయారు? ఆయన ఒకటి ఏంటంటే నువ్వు ఉన్నది అక్కడ ఆ చైర్లో మీరు ఉన్నది ఏంటంటే సప్లైయర్ల యొక్క సంక్షేమం కోసం మీరు ఉన్నారు. ఆ సంక్షేమం ఎట్లా అంటే గవర్నమెంట్ రూల్స్ లోపలనే ఆ సంక్షేమం చేస్తావు, రూల్స్ దాటి ఎవరు చేయరు. అట్లాంటప్పుడు వాళ్ళని నువ్వు దూరం పెడితే దానివల్ల నష్టం ఎవరికి? చాలా మంది అదే అండి మిమ్మల్ని ఎందుకు పిల్లలు. ఇప్పుడు ఆ కమర్షియల్ ట్యాక్స్ మేడం గారు లేని లెక్కలు తీసుకొచ్చేసి 2 రిజిస్ట్రేటర్ల మీద ఇచ్చేసి పడేసి శ్రీదేవి గారు, అది తప్ప మానేయండి. ఎందుకంటే అటువంటి లెక్కలు లేవు. నీళ్ళ మీటర్ ఇంత తిరిగింది, నువ్వు ఇంత కేసులు తయారు చేసావు, అది దొంగతనంగా బయటకు పోయింది, అవి ఇవన్నీ వాడు 2 చేశారు. కనీసం అటువంటిది వచ్చినప్పుడు ఈయన సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేకున్నారు. ఈయన ఎందుకు, ఆయనకు అంత అనుభవం దాని కనీసం పిలిచి మాట్లాడదామా అంటే లేదు. ఏదైనా సీఎం గారు మొన్న ఏదో మీటింగ్ చేశారు, ఎలక్షన్ ముందర అంతా GPS పెట్టాలి, అందరు డివైజులు పెట్టాలి, ప్రతి లారీ ఎక్కడ పోతుందో తెలుసుకోవాలి. ఏమేమన్నాము, దానికి GPS పెట్టని అవసరం లేదు. ఆల్రెడీ సీటెల్ అనే ఒకటి కంపెనీ ఉంది, దానివల్ల ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ అనేది ఆల్రెడీ జరుగుతున్నది సార్ అని చెప్పి మేము 3 సార్లు నేను మీటింగ్లు అడిగినా కూడా అపాయింట్మెంట్ ఇవ్వరు, ఇది చేయరు. ఆఖరికి ఏమైపోయింది, ఎలక్షన్ అయిపోయింది, అంతే అయిపోయింది. ఇప్పుడు GPS లేదు, ఏం లేదు, అవసరం లేదు. దానికి పర్టికులర్ గా ఎంతో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఆయనకు రాస్తూ దీని మీద డిస్కస్ చేద్దాం సార్,
ఇది అవసరం లేదు, ఇది అనవసరంగా అదనపు ఖర్చు కింద రైట్ వస్తుంది అని. సార్. అదే ఇప్పుడు నాకు ప్రధాన ప్రశ్న ఏంటంటే సార్, మామూలుగా ఈ గత 12 ఏళ్ళుగా జరుగుతున్న పద్ధతి ఏంటి అంటే, వేసవి కాలం వచ్చింది అంటే 2 షిఫ్ట్లు లేదా 3 షిఫ్ట్లలో పని చేస్తారు, చేసి కొరత లేకుండా చూసుకుంటారు. లేదా జనవరికే మొత్తం రెడీ చేసుకుంటారు. డిమాండ్ ఎంత ఉంటుందో తెలుసు కాబట్టి ఆన్ అండ్ యావరేజ్లో డిమాండ్కి సరిపడా సప్లై రెడీ చేసి పెట్టుకుంటారు. ఈసారి అది ఎందుకు జరగలేదు? దాని వెనుక ఏమైనా వేరే రీజన్స్ ఉన్నాయా? రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా? దీనికి అంటే మనం రాజకీయ కారణాలు దీంట్లో తీసుకురాలేము. ఓకే. ఏంటంటే వాళ్ళకు ఒకటి ఆర్థికంగా సపోర్ట్ దొరకలేదు, అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోవడం. అంటే ఎవరికి? డిస్టిలరీస్ కి, బ్రేవరీస్ కి. రైట్. డిస్టిలరీ అంటే లిక్కర్, రైట్. బ్రేవరీస్ రైట్ రైట్. వాళ్ళకు దొరకలేదు. ఇంకోటి ఏంటంటే 3 షిఫ్ట్స్ అనేది బియర్ బ్రేవరీలలో నడపడానికి చాలా కష్టం. ఓకే. వీళ్ళు ఏం చేస్తారంటే 8 hours బ్రూస్ వేస్తారన్నమాట. నేను అంటే వాళ్ళకు సెకండ్ షిఫ్ట్ చేయాలంటే మీరు ఆ లైసెన్స్ మళ్ళీ డబుల్ కట్టాలి. అచ్చా. ఓకే. ఇప్పుడు 8 గంటలకు ఒక బ్రేవరీకి 3 లక్షల రూపాయలు అనుకుందాం. ఓకే. అదే మీరు మళ్ళీ సెకండ్ షిఫ్ట్ తీసుకుంటే నేను మళ్ళీ 3 లక్షలు కట్టాలి. ఒట్టిగా ఫ్రీగా ఇవ్వరు. ఓకే. అది రూల్. ఒకటి ఎంత దానమాట, అనమాట. అట్లా ఉంటుందన్నమాట. వీళ్ళు బ్రేవరీస్ వాళ్ళు ఎప్పటి నుంచో సెకండ్ షిఫ్ట్ కంటిన్యూగా నడుపుతున్నారు. ఆ 16 గంటలకు ఏదైతే ఉంటుందో అంత దానికి వీళ్ళు బ్రూస్ వేస్తారు. ఆ బ్రూస్ ని సర్టెన్ టైం అయిన తర్వాత దాన్ని తీసి దాన్ని బయట తీసి బాటిలింగ్ చేస్తారు. ఓకే. మీరు 3వ షిఫ్ట్ ఇస్తే కూడా చేయలేరు. దట్ ఈస్ నా అంటే ఆ మెషినరీ చాలా ఇది ఓకే. అంత ఇది వేయలేము, అంత లోడ్ వేయలేము మిషనరీ మీద. కాబట్టి టైం పడుతుంది. ఈ 2 దాంట్లో వేయచ్చు. వేసినట్లు వాళ్ళు ఈవెన్ ఏప్రిల్లో కూడా మీరు 50 లక్షల కేసులు అందించగలిగారు. 50 లక్షలు సేల్ అయింది. మళ్ళీ మీరు ఎప్పుడైతే మే మంత్లో పోయినసారి 64.5 లక్షల సేల్ అయింది, ఈసారి మేము 70 లక్షలకు అనుకున్నాం. ఏప్రిల్ మొదటి వారం వచ్చేసరికి వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంటే ఫైనాన్షియల్ స్టేటస్ టోటల్ గా కొలాప్స్ అయిపోయింది. కంప్లీట్ గా ఇది అయిపోయింది. వాళ్ళు అయ్యామరు నేను ఇందాక చెప్పే కదా ఎక్సైజ్ డ్యూటీ అనేది పూర్తిగా పేపర్ అంతే వాళ్ళకు. ఓకే మీరు ఎక్సైజ్ డ్యూటీ తర్వాత కట్టండి, మొదటైతే ఇది ప్రొడక్షన్, కనీసం అది తప్పించుకునే వాళ్ళు. అది లేదు. ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా తీసుకొచ్చి ప్రొడక్షన్ లో పెట్టేవాళ్ళు కదా. అంటే మళ్ళీ బార్లీ మాల్ట్ అన్ని కొనాల్సిందే కదా. అవన్నీ కొని వాటర్ అని తీసుకొచ్చారు కానీ ఏం లేదు. పొద్దున కూడా ఎన్టీవీ వాళ్ళు అడిగితే వాటర్ కొరత ఏం లేదు. వాటర్ కొరత అక్కడ సంగారెడ్డి మంజీరా ఏమి ఎండుకుపోలేదు, అందరికి తెలుసు. రెండోది ఏంటంటే ఇప్పుడు వాటర్ యొక్క ఎట్లా ఉంటుందంటే గవర్నమెంట్ ప్లానింగ్ అక్కడ ఉన్న మన గృహ వసతికి ఇంత వాటర్ కావాలి, ఇది కమర్షియల్ దానికి కావాలి, ఫ్యాక్టరీలకు కావాలి, అంటే బ్రేవరీలకు. మీకు బియర్లో 95%, 93% అనుకుందాం, 7% మిక్చర్ ఉంటుంది, 93% వాటర్ కావాల్సిందే. మేము ఒకప్పుడు వాటర్ ట్యాంకులలో కూడా తెప్పించాం, ఒకప్పుడు ఎండిపోతే. అదే సంగారెడ్డిలో మా 2 బ్రేవరీలు ఉంటే మేము తెప్పించాం. ఈసారి అటువంటిది వాళ్ళు ఏం చేస్తారంటే మొదటిని అలొకేట్ చేస్తారు. ఈ వాటర్ ఇంత ఉన్నది, ఈ వాటర్ ఇంత గృహ వసతికి ఇది అని చెప్పి ఎక్కడ కూడా ప్రజలకు లేకుండా వాటర్ని కేవలం కమర్షియల్. ఇక్కడ ఏమవుతుందంటే గృహ వసతికి రూపాయి అయితే వీడు కమర్షియల్గా 4 రూపాయలు కడతాడు. ఆ దాని వల్ల వాటర్ డిపార్ట్మెంట్ నడుస్తుంది, జీతాలు వస్తాయి. ఇది క్లియర్. మన పెద్ద రెవెన్యూ అనేది ఇప్పుడు మన దగ్గర సిటీలో కూడా 20 లీటర్ల ఏదో ఉంది మనకు లెక్క, అంతకంటే ఎక్కువ వాడితేనే మనకు బిల్ వస్తుంది. నా సొంత ఇంటికి నేను చెప్తున్నాను, ఇంతవరకు కనీసం ఒక 2 సంవత్సరాల నుంచి అయితే నేను వాటర్ బిల్ లేదు, ఎందుకంటే మాకు అంతకంటే ఎక్కువ అవసరం లేదని చెప్పాను. అట్లాగే ప్రతి చోట ఉంటుంది. ఈ వాటర్ ఇది కూడా ఒక తప్పే. కేవలం ప్లానింగ్, కేవలం అధికార యంత్రాంగం సరి అయిన టైంలో సరి అయిన నిర్ణయాలు తీసుకోనందువలన ఇదంతా ఇదైంది. ఈ అధికార వీళ్ళు సరిగ్గా ప్లానింగ్ సరిగ్గా చేయలేకపోవడం వలన ప్రభుత్వం కూడా అప్రదిష్ట పాలవుతుంది. రైట్ సార్, నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు ఇదే విషయం మాట్లాడుకుందాం. ఇలాంటి చర్యలు తీసుకోకుండా సడన్ గా సోమ్ బ్రూవరీస్ దగ్గర నుంచి ఒక 5-6 బ్రూవరీస్ మళ్ళీ అవకాశం ఇచ్చి ఒక 20-25 బ్రాండ్స్ కొత్తగా తీయవలసిన అవసరం ఏమొచ్చింది? సరే, ఇప్పటి వరకు మీరు సోమ్ బ్రూవరీస్ అన్నారు కదా, ఈ రోజు వరకు వాళ్ళ రేపు ఫస్ట్ తర్వాత కానీ వాళ్ళకు
పర్చేజ్ ఆర్డర్ అంటారు అన్నమాట. అవును. పర్చేజ్ ఆర్డర్ ఇవ్వలేరు. ఆ, ఫస్ట్ వాళ్ళు ఒక డిస్ప్లే బోర్డులో పెడతారు, అవును. ఎవరన్నా లేబుల్. అది 15 రోజులు ఉండాలి. ఆ 15వ రోజు ఫస్ట్ నాడు అయిపోతుంది. సెకండ్ నాడు వచ్చేసేసి సండే, మండే నాడు పర్చేజ్ ఆర్డర్ తీసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా ఒక 4-5 రోజులు పడుతుంది. ఓకే. వాడు అది తీసుకొని అతను మధ్యప్రదేశ్ పంపించి అంత వాళ్ళ ట్రక్కులు వచ్చేసరికి ఇక్కడ మంచిగా విస్తారంగా వర్షాలు పడుతుంటాయి. అవును. ఒక్కసారి వర్షం వస్తే మన దగ్గర బీర్ సేల్ ఉంటుంది, మామూలు సేల్ ఉంటుంది. ఆ మామూలు సేల్ ఎట్లా ఉంటుందంటే వాడికి కింగ్ ఫిషర్ అనే వాడికి ఎవడైతే Yes. ఉన్నాడో అవును. వాడికి కింగ్ ఫిషర్ సమృద్ధిగా దొరుకుతుంది. అవును. నేను ఎందుకంటే వేరే బ్రాండ్ కరెక్ట్ కరెక్ట్. మాట్లాడతాను, అందరు కింగ్ ఫిషర్ అడుగుతారు కాబట్టి yes. ఏమన్నా 5000 అవన్నీ ఏదో అవన్నీ నేను మాట్లాడాను. అవును. కింగ్ ఫిషర్ మీద రాస్తున్నా కాబట్టి కింగ్ ఫిషర్ సమృద్ధిగా దొరుకుతుంది. ఉమ్, దొరికిన తర్వాత అక్కడి నుంచి ఇంపోర్ట్ ఫీ 78 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి, అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ ఫీ ఇంకో 15 రూపాయలు 60 పైసలు పెట్టి వాడు తెచ్చేసరికి ఇక్కడ నీరు కారిపోతాడు. అది అమ్ముకునేసరికి 6 నెలల్లో ఆ బీరు అమ్ముకోకపోతే వీళ్ళు డ్రైన్ చేస్తారు. ఓకే. 6 నెలల కంటే 6 నెలలు దాటిందండి. ఇప్పుడు దాని మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ జూన్ 1 అని ఉంది అనుకోండి. జూన్ 1 అంటే డిసెంబర్ 1 కల్లా డమాల్ ఆరిపోస్తారు ఇక్కడ. ఆ, దాన్ని అమ్మరు అనమాట, సేల్ పెట్టరు అనమాట. ఓకే. అదొక రూల్ ఉంది. ఇప్పుడు ఇంకోటి అంటే అమ్మకాలు అనేది గవర్నమెంట్ డిపో చేయదు. వీడే అందరు రీటైలర్ దగ్గర పోయి బతులాడుకోవాలి, సార్ నా 2 పేజీలు ఏంటి సార్, లేకపోతే నేను ఇదైతుందా అదైతుందా అని వాడు కష్టపడి నానా తంటాలు పడి అమ్ముకోవాలి వాడు. ఓకే. అది వాళ్ళకి గెలవట, ఇది చాలా కష్టం. ఓకే. ఒక బ్రాండ్ నమ్మాలంటే అంత ఈజీగా కాదు మార్కెట్ ఇక్కడ. అంటే డైరెక్ట్ గవర్నమెంట్ తీసుకొని బలవంతంగా రుద్దగా ఉండదా ఇంపాసిబుల్. షాపుల మీద? లేదు. షాపుల వాడే ఇంటింటి పెట్టాలా మళ్ళీ? నాకు ఈ బీరే కావాలి. అవును, మరి వాడు షాపులు వాడు కొత్త బీర్ ఎందుకు పెడతాడు? ఆ, అడగంగానే ఇచ్చే బీర్ వద్దన్నా వాడు ఒక్కొక్క రోజు రిటైల్ షాపుల దగ్గర ఈ కింగ్ ఫిషర్ బీర్ అన్న ఏదైతే డిమాండ్ ఉన్నది 6 గంటలకు అయిపోతుంది పొద్దున్న నుంచి. అవును. మళ్ళీ పాపం మళ్ళీ లోడ్ చేస్తాడు. లోడ్ చేసిన గంట లోపల మళ్ళీ రిప్రజెంటేటివ్ ఇది కావాలి వచ్చి వాడు కన్సూమర్ ఏంటి సార్ ఇంకా చల్లగా ఉండాలి కదా అంటే ఒక గంట తాగుతా రావా అని చెప్తాడు. అవును. అట్లాంటి రోజులు కూడా చూసాము. వేడి వేడి బీర్లు కూడా తాగేస్తారు. ఏం పర్లేదు సార్ చేస్తారు అని. వాడికి కొద్దిగా చల్లగా ఉంటే చాలుగా ఏదో ఇంటికి పోవద్దు మరి అంతే. వీళ్ళు తాగితే ఇక్కడ ఉండాలి కదా, ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి ఏదైతే ఈ ప్రెస్ లో ఇది జరిగిందో, నేను ప్రెస్ వాళ్ళని తప్పు పెట్టాను, ఎవరిని తప్పు పెట్టాను. సరే. ఏంటంటే సరి అయిన సమాచారం కనుక్కోకుండా ప్రింట్ మీడియా ఓకే. ప్రింట్ లోకి తీసుకొచ్చింది. రైట్. ప్రీమియం బీర్ల ఒక కాటన్ ధర 250-280 ఎంతో ఉంటది కదా? లేదు అంటే కింగ్ ఫిషర్ లాగర్ వేరే, సరే. ప్రీమియం బ్రాండ్లలో కింగ్ ఫిషర్ ఒకటి. ప్రీమియం కాదు, అది కింగ్ ఫిషర్ లాగర్ బీరు. ఆ, దానికంటే ప్రీమియం బీరు అల్ట్రా అని ఉంది. సరే. అల్ట్రా రేట్ ఎంత ఉంటుంది సార్ ఒక కాటన్ కి? అల్ట్రా రేట్ వచ్చేసేసి దగ్గర దగ్గర 382 ఎంతో ఉంది. 382. మరి సోమ్ బీర్ కి 500 పైన ఎలా ఇచ్చారు? లేదు, ఇవ్వలేదు. వాళ్ళు కొన్ని కేటగిరీ క్యాన్ బీర్లు చేశారు, వాళ్ళన్నీ ఒక 7-8-5-6 బ్రాండ్లను చేశారు. వాళ్ళు ఓకే. చేసినప్పుడు ఏంటంటే ఒక రూల్ ఉంది మా దగ్గర. ఈ రూల్ ఏంటంటే లార్జెస్ట్ సెల్లింగ్ బ్రాండ్ అంటాం. అంటే ఎక్కువగా అమ్మకం జరుగుతున్న Correct. బ్రాండ్ రేటే లాగర్, అదే రేటు వీళ్ళు ఎంఆర్పి ఇవ్వాలి, సారీ బేసిక్ ప్రైస్ ఇవ్వాలి. అంటే అమ్మకం ఉంది అది ఇవ్వాలి. ప్లస్ ఆ రేటుని పక్క రాష్ట్రాలలో దాంతో పోలుస్తారు. అంటే ఇప్పుడు కర్ణాటక ఇప్పుడు నాకు 300 ఇచ్చాడు, పక్క రాష్ట్రంలో కూడా కర్ణాటకలో కూడా 300 ఉండాలి, ఎక్కువ ఉంటే పర్వాలేదు, దానికంటే తక్కువ ఉంటే అక్కడ రేటు వీడు ఇస్తాడు. అది రూల్ మొదటి నుంచి. ఎంఆర్పీలు అనేది ఏంటంటే మారుతాయి, ఎందుకంటే ఇక్కడ ట్యాక్స్లు చాలా ఉన్నాయి. ఒక బాటిల్ మీద మీరు నమ్ముతారని నమ్మరు, లాగర్ మీద కింగ్ ఫిషర్ లాగర్ మీద 47.5 రూపాయలు వస్తుంది. 150 రూపాయల్లో అంటే ఏది కింద రౌండ్ అప్, పైన ఇంకా వస్తుంది. ఇప్పుడు 300 రూపాయలు వేసుకుందాం, 280 పక్కన పెడదాం, 300 రూపాయలు అంటే 12 బాటిళ్ళకి ఎంత అయింది? 12-25. దానికి ఒక 20 రూపాయలు మన రీటైలర్ కు మార్జిన్ కూడా అనుకుందాం, 25 అనుకుందాం, 50 రూపాయలు తక్కినవన్నీ ట్యాక్స్ మన దగ్గర 150 రూపాయలు, 100 రూపాయలు. ఇది అంటే నేను ఈ ట్యాక్స్ పడ్డారు, ఆ ధరని అంగీకరించారు, తాగుతున్నారు, దానికి మేము ఎవ్వరం ఇప్పుడు ఏమన్నట్టు లేదు. ఇక నుంచి మళ్ళా పెంచాలనుకుంటే మాత్రం చాలా కష్టం. అది
ఆయన సోమేష్ కుమార్ గారు ఎట్లా చేసిపోయారంటే వీళ్ళకి ఊరి చేశాడు. ఏమాత్రం గట్టిగా ఇట్లా లేకున్నా అంటే మళ్ళీ ఎక్సైజ్ ఏదైనా పెంచాలంటే ఇట్లా అన్నాడంటే వీళ్ళు ఈ ట్రేడ్ ఎగిరిపోతుంది. ఎందుకంటే బీరు పక్క రాష్ట్రాల నుంచి దొంగ బీరు రాదు, అంటే కొద్ది కష్టం, ఎందుకంటే 300 బేసిక్ మీద కాదు. అదే లిక్కర్ మీద మీరు ఏ మాత్రం పెంచినా కూడా చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్. ఇప్పుడు ఇక్కడ ఉన్న బ్రాండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు. ఆంధ్రాలో ఇట్లా జరుగుతుందని చెప్పి ఆంధ్రాలో మాతోని కనీసం ఒక 5-6 వారాలు చర్చించిన తర్వాత ఒకటేసారి 50 రూపాయలు తగ్గించారు ఎంఆర్పి. నేను వేరే బ్రాండ్లు మాట్లాడు, నా ఓసీ బ్రాండే మాట్లాడు. అప్పుడు నా దగ్గర ఇక్కడ 130 రూపాయలు ఉండేది నాది, ఒక క్వార్టర్. అక్కడ 180 రూపీస్ ఉండేది. ఇక ఇక్కడ నుంచి మన ఖమ్మం నుంచి సత్తుపల్లి నుంచి ఇక మొత్తం అసలు వాళ్ళ తయారు చేసిన దానికి దిక్కు దివానం ఉండేది. ఇక చూసి ఎందుకంటే ఈ దొంగ సరుకు, ఇది దొంగ సరుకు అందరు, దీని ఏంటంటే బార్డర్ దాడుతుంది, ఇక్కడ ధర తక్కువ కాబట్టి అక్కడ పోతే వాడు సంపాదించుకునేవాడు. 50 రూపాయలు ఒక 30 రూపాయలు తీసుకున్నా 20 రూపాయలు లాభం కదా ఎవడైతే కొన్నాడు. ఆ విధంగా చాలా బాగుంటుంది. దాన్ని అంటే ఇన్ఫిల్ట్రేషన్ అంటాం అనమాట మేము. అది జరుగుతుంటుంది. లిక్కర్ లో జరుగుతుంది కానీ బీర్ లో జరగదు. దొంగ సరుకు అన్నారు, దొంగ మధ్య నకిలీ మధ్య వాడు ఎక్కడో తయారు చేస్తాడు, దానికి ఒక లేబుల్ వేస్తాడు, అమ్ముడు లేబుల్ ఇస్తాడు, తీసుకొస్తాడు, దాని వలన ప్రమాదాలు. బ్రూవరీస్ నుంచి నకిలీ రాదు, కష్టం. మీరు అసలు బీర్ బాటిల్ నింపాలి, దానికి సీఓటీతోని డక్కని కొట్టాలంటే మిషన్ తప్పించి. సరే సరే, సోమ్ బ్రూవరీస్ మంచిదేనా నాకు చెప్పండి, మీరు ప్రెసిడెంట్ గా మీరు కరెక్ట్ గా చెప్పాలి. డౌట్ లేదు, వాళ్ళ చరిత్ర నాకు కాంపిటీటర్ అని కాదు, అందరం ఇదే ట్రేడ్. ఇప్పుడు మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తాను. 2020లో వాళ్ళు కర్ణాటకకు వచ్చారు. కర్ణాటకలో 2020 అప్పుడు అక్కడ కింగ్ ఫిషర్ బీరు అప్పుడు 150 140 ఉంటే వీళ్ళు తీసుకొచ్చేసి 110 రూపాయలు ఇంట్రొడ్యూస్ చేశారు. వాళ్ళకి ఒక బీర్ చేసేసి అంటే అక్కడ నుంచి ఇక్కడ తీసుకురావడం, ఫ్రైట్ అవన్నీ ఉంటాయి కదా, అక్కడ తక్కువనే, ఇంపోర్ట్ ఫీ కానీ అవన్నీ తక్కువ. మొదటి రోజుల్లో తెచ్చారు. తెచ్చిన తర్వాత ఏంటంటే బీర్ అమ్ముడిపోతున్నది, అంటే టేస్ట్ లైక్ యాక్సెప్టెన్స్ వచ్చింది ఆ టేస్ట్ది. కానీ లాస్ లోకి పోతున్నప్పుడు అక్కడ చాలా బ్రేవరీలు ఉన్నాయి కర్ణాటకలో. ఒక బ్రేవరీలో బాటిల్ మొదలు పెట్టారు. ఈ రోజు 5 లక్షల కేసులు అమ్ముతున్నారు. మొదట యాక్సెప్టెన్స్ అనేది దొరకాలి, కరెక్ట్ ధర. ఇప్పుడు మీరు వస్తున్న 150 రూపాయల లోపల ఏంటంటే కామన్ కన్స్యూమర్, కామన్ కస్టమర్ ఉంటాడు. అంతేగాని ప్రీమియం గా ఇట్లా పబ్లలోకి పోయి ఈ చిన్న 330 ml 200 రూపాయలు తాగేవాడు 100 రూపాయలు 200 తాగుతారు అక్కడ. వాళ్ళు కాదు ఇక్కడ దాని ఒక సగటు మానవుడి గురించి మాట్లాడతారు. సార్ అయితే నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే సార్, మీరు ఒక మాట అన్నారు, డబ్బులు లేక ప్రొడక్షన్ ఆపేశారు ఈ డిస్టిలరీ, ఈ బ్రూవరీస్ ఆపలేదు. వాళ్ళ బ్రూస్ ఎంతైతే వీళ్ళు కానీ వీళ్ళు తక్కువ బ్రూస్ వేస్తే తక్కువ నీవు బయటకు వస్తుంది. అదే అంటున్నా, ఆపినట్టే కదా ప్రొడక్షన్. అంటే డిమాండ్ కి సరిపడా సప్లై ఇవ్వలేకపోయారు డబ్బులు లేకపోవడం వల్ల అన్నారు. రైట్. కింగ్ ఫిష్ అనేది ఇంటర్నేషనల్ బ్రాండ్. ఎవరు తీసుకున్నారు సార్ అది? ఇంతకు ముందు మాల్యా చేతిలో ఉండేది. అవును, విజయ్ మల్య గారు దాన్ని హెనికెన్ వాళ్ళకి అమ్మేశాడు. అది హెనికెన్ ఇప్పుడు వచ్చేసి బయట వాళ్ళది. హెనికెన్ అనేది మీరు అన్నారు కదా, ఆ హెనికెన్ వాళ్ళు ఎంఎన్సీలు వరల్డ్ వైడ్ ఉన్నారు వాళ్ళు మేనేజ్మెంట్ అన్నమాట. రైట్. మరి వాళ్ళకి ఏం కొరత వచ్చింది సార్? బీర్లు ఎందుకు ఆపారు? దీనికి మొదటి మీటింగ్ లో కమిషనర్ గారు మాకు బోధించింది అదే, మేము డబ్బులు ఇవ్వనంత మాత్రాన వై డోంట్ యూ పంప్ అదర్ స్టేట్ మనీ ఇన్ దిస్ స్టేట్ అని అన్నాడు. ఎంత అక్కడ ఒక్కొక్క స్టేట్ కు ఒక్కొక్క బడ్జెట్ అలాట్ చేస్తారు, ఏ కంపెనీ అయినా. ఇక్కడ నాది ఇంత రొటేషన్ జరుగుతుంది, ఒక 100 కోట్లు. ఆ 100 కోట్లకు ఒక 10 కోట్లు కలిపి 110 కోట్లు. ఎందుకంటే ఎప్పుడైనా గ్యాప్ వచ్చినా ఈ 10 కోట్లు దాన్ని కవర్ చేస్తుంది. 110 కోట్లు. ఇప్పుడు వాడి దగ్గర వాడికి వచ్చిన పేమెంట్ 100 కోట్ల నుంచి ఇక్కడ పైసలు ఇవ్వట్లేదు, కానీ అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెడితే వాడేం కావాలి? ఇది వ్యాపారం అండి. వ్యాపారంలో ఏంటంటే ఒక బడ్జెట్, దానికి ఒక ప్లానింగ్, దానికి ఒక స్టాఫ్, దానికి ఎంప్లాయీస్. బ్రేవరీలో లేబర్, డిస్టిలరీలో కూడా అంతే. ఒక అమాలి అంటే చిన్న పని చేసేవాళ్ళు, బాటిల్ కడగటం ఇవన్నీ చేసేవాళ్ళు దగ్గర 800 మంది పనిచేస్తారు. స్టాఫ్ అంటే ఏదైతే శాలరీస్ మీద వీళ్ళంతా వేజెస్, డైలీ వేజెస్.
వీళ్ళు శాలరీస్ వాటి మీద ఉన్న వాళ్ళు దగ్గర దగ్గర 100 నుంచి 150 మంది ఉంటారు. ఎంత లేదన్నా 1200 మంది పనిచేస్తారు. మరి వీళ్ళందరూ జీతాలు అయితే ఇవ్వాలి. మరి నేను సరుకు తయారు చేస్తే నేను భుజాల మీద మోసుకుని వెళ్ళను, లారీలో తీసుకెళ్తే వాళ్ళు ప్రైట్ ఇవ్వాలి వాడు. అంతెందుకు నా ఓసి దానికి నాకు డబ్బులు లేకపోతే లారీ వాడన్నాడు సార్ లారీ పంపిస్తాను, మొదటి డబ్బులు కట్టిన తర్వాత పంపిస్తాను అన్న రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒక్కోసారి పరిస్థితి ఎలా ఏర్పడుతుందంటే మన చేతిలో ఉండదు. నేను కూడా అప్లై చేశా. ఏంటంటే సార్ అడ్వాన్స్ ఎక్సైజ్ డ్యూటీ మీ దగ్గర నాకు 400 కోట్లు రావాలి, అందులో ఎక్సైజ్ డ్యూటీ 100 కోట్లు అవుతుంది, దయచేసి మాకు కొద్దిగా అడ్వాన్స్ ఇవ్వండి. మేము ఇవ్వలేదు. దాంతో మన ఇవాళ పేపర్లు కూడా రాశారు, ఓసీ కూడా షార్టేజ్ సరిగ్గా సప్లై చేయాలి. నిజమే, అది రాసిన దాన్ని తప్పు కాదు, కరెక్ట్. నేను ఒక 10 రోజులు సప్లై చేయలేకపోయా, ఎందుకంటే నాకు ఆర్థిక పరిస్థితి దెబ్బతీసింది కాబట్టి. ఇది వ్యాపారం. ఇక్కడ పేపర్ ఈ అధికార గణము ఇవన్నీ పనిచేయవు. ఇక్కడ ఎంత ఎవ్రీ అవర్ కౌంట్స్ టు అస్. ఎవ్రీ డే లో రొటేషన్ ఆగిందంటే మాత్రం కంప్లీట్ గా కొలాప్స్ అయిపోతుంది ఒక పెద్ద కంపెనీ కూడా. అంతేగాని అక్కడి నుంచి ఆ డబ్బులు ఇక్కడ తెచ్చిపెట్టు, ఈ డబ్బులు ఇక్కడ తెచ్చి, అదే ఒక అవగాహన, అంటే ఒక వ్యాపారం మీద అవగాహన లేని వాళ్ళు మాట్లాడారు. రైట్. నేను ఇంకోటి ఇదే విషయం ఇంకొకలాగా అడుగుతాను. ఈ కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కమిషన్ల అనే సంస్కృతి మొదలైంది. ఇంతకు ముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎప్పుడు కమిషన్ల సంస్కృతి అనేది లేదు. యాక్చువల్గా కొత్తగా కమిషన్ల సంస్కృతి వచ్చింది కాబట్టి ఇక్కడ లోకల్ బ్రాండ్స్ వాళ్ళు, లోకల్ డిస్టిలరీస్ వాళ్ళు మాత్రం ఎంతో కొంత 2% 3% మీరు అన్నట్టుగా పార్టీ ఫండ్ రూపంలో ఇచ్చేసి బిల్స్ తీసుకున్నారు. కానీ ఏవైతే నేషనల్ ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు లంచాలు ఇవ్వలేరు కాబట్టి ప్రొడక్షన్ ఆపేశారు అనేది బయట వస్తున్న టాక్. మరి అట్లాంటి మే నెలలో ఇద్దరికి ఆ ఏబీ ఒక దగ్గర 80 కోట్లు వచ్చినాయి, ఈయనకు 95 నుంచి 100 కోట్లు వచ్చినాయి. ఇవాళ కూడా రిలీజ్ చేస్తున్నారు. కానీ మంత్ ఎండ్ ఎందుకంటే ఎంప్లాయీస్ కి ఫస్ట్ శాలరీస్ ఇస్తారని వీళ్ళ దగ్గర ఒక ఏం చెప్పారంటే ఈ 2-3 రోజులు అంటే 4వ తారీఖు తర్వాత మీకు పెద్ద మొత్తంలో ఒకసారి ఈ జీతాలు పెన్షన్లు ఇవన్నీ అయిపోతే మళ్ళా మా సేల్ మీద వచ్చే డబ్బులు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ 3,000 కోట్లు అవుతుంది. యావరేజ్ 3,200 అవుతుంటుంది. అదే 3,000 తీసుకుందాం లెక్క కోసం. 3,000 కోట్లలో సేల్ పర్ మంత్ 3,000 కోట్లు మొత్తం బీర్లు విస్కీ అన్ని కలిపి 3,000 కోట్లలో నాది 712 కోట్లే నాది. మా అందరికి బియర్ కానీ లిక్కర్ కానీ ఏది ఇచ్చినా తక్కిందంతా ట్యాక్స్. నేను వారికి ఆర్థిక మంత్రి గారికి బట్టి గారితో కలిసినప్పుడు చెప్పాను, సార్ పెద్ద కష్టం కాదు, కొద్దిగా బండిని ఒక ట్రాక్ మీద తీసుకురావాలంటే కొద్దిగా కష్టం, ఎందుకంటే ఆయన ఇంత అప్పు మీకు ఇచ్చిపోయాడు కాబట్టి అది మిమ్మల్ని బాధ పెడుతుంది, అంత తొందరగా ఇది కాదండి. ఇందులో వచ్చేది ఇంతే సార్ అని అంటే, సరే కమిషనర్ మాకు 2-3 నెలలు అయితే శ్వాస పీల్చుకొని అని చెప్పారు. ఇది అవుతుందని నాకు కూడా తెలుసు. మేము ప్రభుత్వం వచ్చింది కొత్తది అనగానే ఇప్పుడు రేపు అక్కడ ఆంధ్రాలో కూడా జగన్ గారు వచ్చినా బాబు వచ్చినా కూడా ఇంతవరకు ఉంది. ఎవరు అంత తొందర తీల్చలేరు. అంత కష్టం అది. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ రిటైల్ అది ఇది అని చాలా ఉన్నాయి. మాకేంటంటే మాకు దినచర్య ప్రతి శ్వాస మాకు అదే కాబట్టి వాళ్ళకి లేని ప్లానింగ్లు మా దగ్గర ఉంటాయి, వాళ్ళకి లేని లెక్కలు మా దగ్గర ఉంటాయి. కాబట్టి వీళ్ళకి 3 నెలలు కష్టపడతారని చెప్పి మేము సరే సరే మేము ఒప్పుకుంటాము, కొద్దిగా మాత్రం దయ చూడండి అంటే ఆయన నెమ్మదిగా ఇప్పటికేమొచ్చిందంటే ఈ టైంకు వాళ్ళు జనవరిలో కొద్దిగా సెటిల్ అయ్యారు, ఫిబ్రవరిలో కొద్దిగా జనవరిలో మంచిగా ఇచ్చారు, నో డౌట్. ఫిబ్రవరిలో వచ్చేసరికి కొద్దిగా కష్టం, ఎందుకో సరిగ్గా ఇక్కడ ఇదే జరిగింది. మళ్ళీ మార్చిలో బాగా ఇచ్చారు, ఏప్రిల్లో ఓకే, మేలో మాత్రం దండం పెడుతుంది, బాగా ఇచ్చారు. అట్లాగే జూన్లో కూడా చేస్తాము అని చెప్పారు. ఎందుకంటే ఏది చూపెట్టినా కూడా ఆర్థిక మంత్రిని చూపెడుతున్నారు వారి దగ్గర. వారు పాపం ఈ నెలంతా బహుశా వాళ్ళ ఇంట్లో ఉన్నది ఒక 3-4 రోజులు ఉన్నాడో లేదో, అదే ఎప్పుడు చూసినా పంజాబ్, ఒరిస్సా అది ఇది పాపం ఆ ఎలక్షన్ దాంట్లో తిరుగుతున్నారు. కాబట్టి మనం ఒకరిని ఏదైనా అనాలంటే అది తొందరపాటుతనం అవుతుంది, తెలవకుండా మాట్లాడితే. మేమేంటంటే మాకు చెప్పే కదా శ్వాస నిశ్వాస అంతా మాకు లెక్కలు అన్ని తెలుసు కాబట్టి మేము ఎవరిని ఇందులో మీరు సార్ మీరు ఒక ప్రెసిడెంట్ గా రైట్
మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు కదా, మీరు ఎప్పుడైనా ప్రశ్నించారా ఇది ఎందుకు ఇట్లా జరుగుతుంది? మీడియాకి ఇవ్వడం కానీ, ప్రెస్ నోట్ ఇవ్వడం కానీ, లేదంటే మంత్రికి ఏమన్నా విజ్ఞాపన ఇవ్వడం కానీ చేశారా? విజ్ఞాపనలు అనేది రెగ్యులర్ అండి, దట్ ఇస్ రెగ్యులర్ ఫినామినా టు us. ఓకే. ఇక మనము రిప్రజెంటేషన్స్ అవన్నీ ఇచ్చడము, ఇట్ విల్ నాట్ జనరేట్ అమౌంట్ మనీ, డబ్బును అదేమి తీసుకురాదు. పేపర్లో మా కష్టాలన్నీ రాసిస్తుంటాం. మేము ఏం భావిస్తాం, ఇది వ్యాపారం అండి. వ్యాపారంలో ఎట్లుంటుందని అంటే ఒడిదుడుకులు అనేది చూసుకుని, మీకు ఇందాక చెప్పే కదా ఒక 10 కోట్లు ఎక్స్ట్రా పెట్టుకుని చేస్తుంటామని చెప్పి, ఈ ఒడిదుడుకులు అనేది మేము ఫేస్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన జీతగాలు, ఈరోజు కూడా నేను శాలరీ పొందాను, ఒక నెల రాకపోతే మన యొక్క సేవింగ్స్ నుంచి తీసుకుని రెండో నెల రాకపోతే అప్పులు పోతాం. అప్పులు ఇచ్చేవాడు కూడా అందరు మన అట్లాంటి వాడే. మరి ఇక్కడ అదే చెప్పే ఆయనకు, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం డబ్బు తెచ్చి ఇక్కడ ఎందుకు పెట్టొద్దని అంటే, ఎవడు ఇస్తాడని. ఆ రాష్ట్రం గది కూడా ఇట్లానే ఉంటుంది, ఇంకో రాష్ట్రం కూడా వాళ్ళ కష్టాలు వాళ్ళకి తెలుసు. ఈ విధంగా ఉంది కాబట్టి నెమ్మదిగా ఇప్పుడు కుదుట పడ్డది, ఒక ట్రాక్ లోకి వచ్చింది. సో ఈ టైం మేము ఎప్పుడైనా వ్యాపారస్తులము ఈ ప్రభుత్వం విమర్శిస్తాము, అవి చేస్తూ అన్నంత మాత్రం నాకు డబ్బులు నా ఒళ్ళో వచ్చి పడవు. మీరు చెప్పినట్టు ఒక విషయం చెప్పండి సార్. ఈ టైంలో కొత్తగా 22 పేర్లకి అనుమతి ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? చెప్తున్నా కదా మీకు, 6 నెలలు పారిపోస్తారు. అదే అంటున్నా, నాకు బాధనే ఉంది. వాళ్ళు ఏదో అనుకుంటే ఇది కూడా తప్పుడు నిర్ణయమే ఒక రకంగా, ఇలా అనుమతి ఇవ్వడం కూడా రాంగ్ డెసిషన్. ఇప్పుడు అతను ఇంకా పర్మిట్లు తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఆలోచనలు 2 వారాలు పడ్డాయి అనుకోండి, ఆయన పర్మిట్లు ఆయనలో వచ్చే వారం. ఓకే. అంటే ఫస్ట్ నాడు ఇది అయిపోతుంది, సెకండ్ సండే అయింది, మండే నుంచి వీళ్ళంతా ఇక పేపర్ వర్క్ అదంతా చేసి వీళ్ళకి చేతిలో ఇచ్చేసారు. ఆయన జాగ్రత్త పడి ఏదో 2 ట్రక్కులు శాంపిల్ తీసుకొచ్చి పెడితే 6 నెలల్లో అమ్ముకోగలుగుతాడు. అన్ని డిపోలలో తేడు. ఎందుకంటే ఎక్కువ మనకు పోయేది రంగారెడ్డి, నల్లగొండ, హైదరాబాదు, సికింద్రాబాదు, కరీంనగర్, ఇవి బీర్ మార్కెట్ అంటే బాగా బ్రహ్మాండంగా, మహబూబ్ నగర్, ఇవి లిమిటెడ్ మార్కెట్లలో పెట్టి లిమిటెడ్ వాళ్ళ స్టాఫ్ని పెట్టి ఆ 2 ట్రక్కులు అమ్ముకోవడం పెద్ద బ్రహ్మ ఇది కాదు. రీటైలర్ కూడా సహకరిస్తారు. సార్ ఇట్లా అనుకున్నాం, తెచ్చాం సార్, దయచేసి మీరు సాయం చేస్తారని మా సేల్స్ వాళ్ళు ఎంతవరకైనా పోయి ఇచ్చేస్తారు. అంతవరకు మా సేల్స్ స్టాఫ్ అట్లా ఉన్నారు. కాబట్టి ఆ 2 వాళ్ళు ఎక్కువ తీసుకొచ్చారంటే ఇరుక్కుపోతారు. ఆ 2 ట్రక్కులు ఒక 3 నెలల్లో ముగ్గురున్నానే ఉంది, ఇంకో 2 ట్రక్కులు తొందర లేదు. కానీ ఒకటేసారి 5 ట్రక్కులు తీసుకొచ్చి పెట్టామంటే ఆ డిపోలో అమ్ముడుపోకపోతే ఇది మీకు. ఇప్పుడు వీళ్ళు కూడా ఏంటి, కింగ్ ఫిషర్ కానీ వేరే అమ్ముడుపోయే వేరు, ఈ డిపోల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఈ డిపోలలో 10 ట్రక్కులు ఇస్తే ఇంకో డిపోలలో 8 ఇస్తాడు, అంటే దీనికంటే కొద్దిగా తక్కువ ఉన్నది. ఇంకో డిపోలలో 6 ఇస్తాడు నెలకు. ఈ విధంగా ప్లానింగ్ ఉంటుంది. అంటే ఎవరికైనా అదే ప్లానింగ్ ఉంటుంది. ఎక్కువ అమ్ముడుపోయేటట్టు నేను ఎక్కువ పంపుతాను. ఇది ఎందుకంటే ప్రైమరీ సేల్స్ అంటాం అనమాట. అంటే మన యొక్క ప్రొడక్షన్ యూనిట్ నుంచి డిపోలకు పంపించేది. అందులో నేను 7-8 ఏళ్ళు చేశాక కాబట్టి మేము ఏంటంటే 3 నెలల వెనకది, అంటే 3 నెలలు ఆ డిపోలో ఏ విధంగా సేల్ వచ్చింది, దానికి ఎంత గ్రోత్ తీసుకుంది, అంటే ఈ ఒక నెల మొదటి నెల నుంచి 2వ నెలలు ఏమైనా పెరిగిందా, పెరిగితే ఎంత పెరిగింది, 3వ నెలకి ఎంత పెరిగింది, ఈ 3 నెలల్లో ఒక 5% పెరిగింది అనుకుందాం. నేనేం చేశాను అంటే 4వ నెల 7% ఎక్కువ పంపిస్తాను. అంతేగాని 10% పంపించండి నేను బోర్ల తర్వాత. సార్, కమిషన్ల కోసమే కొత్త బ్రాండ్లకి అనుమతి ఇచ్చారు అనే ఈ స్టేట్మెంట్ ని మీరేమంటారు? లేదు, ఎవరికైనా ఇస్తారు. నేను కామేశ్వరరావు లాగర్ బీర్ అని రేపు ఇస్తే 2 లక్షలు కడితే నాకు రిజిస్ట్రేషన్ అవుతుంది, బీరు తీసుకురావచ్చు. దానికి ఇందులో మాత్రం ఇది అసత్య ప్రచారం నేనైతే, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఇచ్చారు అనేది ఎవరు కాదు, వాళ్ళకి బీర్ అవసరం ఉంది ఇచ్చారు అనండి, అది కొద్ది వరకు ఒప్పుకుంటా. కానీ ఈ డబ్బులు ఇచ్చి మాత్రం లేబుల్ అధిక రేట్లకు ఇవ్వాల్సిన అవసరం, అధిక రేట్లు ఏమున్నాయి వాళ్ళు. ఇప్పుడు లాగర్ బీర్ లో ప్రీమియం బీర్ కూడా ఉందని చెప్పా కదా. ఒకసారి ఈ ఎంఆర్పీలోనే 20-30 రూపాయలు ఎక్కువ ఉంటుంది ప్రీమియం లాగర్. ఇప్పుడు బడ్వైజర్ ఉంది 210 రూపాయలు. అది ఏంటి, లాగర్ కు ప్రీమియం కి ఏంటంటే 1% ఎక్కువ, 6%, బిలో 6% ఇట్ కాల్స్ ప్రీమియం అన్నమాట. ఆ విధంగా ఇచ్చారు, ఆ రేట్ ఇచ్చారు వాళ్ళు. వాడు కూడా ఏంటి, లాగర్ బీర్ 200 ఎంఆర్పి తీసుకున్నాడు, రేపు అంటే
అది సప్లై చేయకుండా మామూలు ఏదో 170 రూపాయలది చేస్తాడు కానీ దాన్ని తీసుకోడు, పర్మిట్లు తీసుకోడు. అచ్చా. ఏదో అనుకున్నాడు, ఇంత లోపల అది వచ్చేసరికి 4 వానలు పడ్డాయంటే గోవిందా అది ఇక వాళ్ళు తీసుకోరు అది. సరే ఒకటి చెప్పండి, ఆంధ్రాలో ఒక రకమైన ఎక్సైజ్ పాలసీ ఉంది, రైట్, లిక్కర్ పాలసీ ఉంది. తెలంగాణ అంటే స్వర్గధామం, మందుబాబులకి స్వర్గధామం, అన్నీ దొరుకుతాయి, ఇచ్చట అన్నీ లభించును, అక్కడ ఏమీ లభించవు. సో ఆ స్థితికి దీన్ని ఏమన్నా తీసుకొస్తున్నారా అనే అనుమానాలు వస్తున్నాయి. అంటే ఏపీ పాలసీని ఏమన్నా వీళ్ళు అనుసరించే అవకాశం ఉందా? మీరు అడిగిన ప్రకారము ఏపీని అనుసరిస్తే ఏపీలో ఈ 2019 అక్టోబర్ నుంచి వాళ్ళు అంటే ఆయన మే 30 2019 మే 30 నాడు జగన్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. అంతా దీన్ని ఇచ్చేసి వాళ్ళకి వీళ్ళకి గొప్ప చెప్పేసరికి టైం పట్టింది. అక్కడ ఏదైతే వాళ్ళు పాలసీ తీసుకున్నారో కొత్త బ్రాండ్లు కానీ ఏదైనా అమ్ముడుపోతుంది, వాళ్ళకి ఏంటంటే ఒక గుడ్డి నమ్మకం ఉండేది, ఏదైనా అమ్ముడుపోతుంది, ఏదైనా చేసుకోవచ్చు, ఏమని చేయొచ్చు, అది ఇదని. ఆ ఇదిలో వాళ్ళు చాలా తప్పటడుగులు వేశారు. ఓకే. మేము 2019 అక్కడ లిక్కరు 35 నుంచి 37 లక్షలు పోయేదండి, నమ్మరు మీరు. అందులో చీప్ లిక్కరు 9 లక్షల కేసులు పోయేది. 9 లక్షల కేసులు చీప్ లిక్కర్ మన దగ్గర తీసి ఎంత సీజన్ ఉన్నా చలి పుడుతున్నా కూడా 4,50,000 కంటే ఎక్కువ పోతుంది, దాంట్లో సగమే పోతుంది. ఎందుకంటే ఆ యొక్క మార్కెట్ వేరే, ఈ మార్కెట్. వాళ్ళు దాని 35 లక్షల్ని వాళ్ళు 3 నెలల్లో ఎక్కడ తెచ్చారు తెలుసా? 18 లక్షలు తెచ్చారు. తర్వాత 14 లక్షలకు వచ్చింది. ఏంటి ధరలు ఎక్కువ పెట్టడం, కొత్త కొత్త బ్రాండ్లు తీసుకురావడం, ఎంఎన్సీలను పక్కన పెట్టేయడం, అన్నీ చేశారు. దాంతో వాళ్ళు అసలు వాళ్ళ రెవెన్యూ ఎక్కడ ఉండేది, ఎక్కడ పోయిందో తెలియదు. 25 లక్షల కేసులు బీర్ అమ్ముడుపోతుంటే 6 లక్షలకు తెచ్చారు. మరి అటువంటి యొక్క పాలసీని వీళ్ళు అవలంబిస్తారు, అది ఫెయిల్యూర్. అంటే ఎంఎన్సీస్ లంచాలు లేదా కమిషన్లు ఇవ్వవు కాబట్టి లోకల్ బ్రాండ్స్ అయితే గట్టిగా తీసుకోవచ్చు కదా డబ్బులు, అట్లాంటి అవకాశం ఉందా? లోకల్ బ్రాండ్ కాబట్టి అట్లా చేశారు కాబట్టి అక్కడ బాధపడుతున్నారు. దాంట్లో ఏమీ ఇది లేదు చెప్పుకోవడానికి. నేను చెప్పకపోయినా అందరికి జగమెరిగిన సత్యం. నేను ప్రత్యేకంగా చెప్తే దానికి ఏమైనా కన్ఫర్మ్ చేసినట్లు స్టాంప్ వేసినట్లు కాదు, ఉన్న మాట అది. అటువంటి యొక్క పాలసీని మనము ఇక్కడ మాత్రం అవలంబించరు, అది కాదు. సో ఇంకొక విషయం సార్, గతంలో కాంగ్రెస్ హయాంలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వంలో డైరెక్ట్గా బ్రూవరీస్ నుంచి షాపులోకి అమ్మే ఒక వ్యవస్థ అనేది అప్పట్లో, అంటే మధ్య వ్యవస్థ లేకుండా డైరెక్ట్గా తీసుకొచ్చే ఒక వ్యవస్థను అప్పట్లో చేసి ఫెయిల్ అయింది వ్యవస్థ. అట్లాంటి ఆలోచన ఏమైనా చేస్తుందా ఈ ప్రభుత్వం? లేదు, అక్కడ మీరు చెప్పిన విధానం ఎట్లుండేదంటే సార్, అంటే ప్రొడక్షన్ యూనిట్ నుంచి డైరెక్ట్ ప్రొడక్షన్ యూనిట్ నుంచి ఒక హోల్సేలర్ కంటే ఒక ఏజెంట్కు, ఛత్తీస్గఢ్లో ఉన్న ఏజెంట్కు వచ్చేది. అతను ఏం చేసేవాడంటే ఆ డైరెక్ట్ డిపో దగ్గరకు వస్తుంది లారీ సరుకు. వచ్చిన తర్వాత ఇతను ఏం చేస్తాడంటే ఆ ఇన్వాయిస్ తీసేసి తన ఇన్వాయిస్ పెట్టి అన్లోడ్ చేసేవాడు. ఎందుకు అంటే వాళ్ళు అక్కడ పెట్టుకుంది ఏంటంటే లోకల్ అతను ఎవరైతే ఉంటే ఏమన్నా రేపు జరిగినా కూడా అతని బాధ్యతను చేయొచ్చని అలా చేశారు. అంతేగాని అక్కడ సార్ ఒక్క మాట, చిన్న చిన్న మార్కెట్లతో పోలుస్తారు కదా, కేరళ మార్కెట్ ఉంది అక్కడ, సంవత్సరం సార్ వాళ్ళ దగ్గర ఎంత అమ్ముతారు సేల్, మన దగ్గర 2 నెలల్లో అమ్ముతారు. ఛత్తీస్గఢ్ అయినా అంతే. ఛత్తీస్గఢ్లో ఎందుకు తక్కువ అంటే అక్కడ మనకంటే అడవి ప్రాంతం ఎక్కువ. అండ్ అడవి ఒక గవర్నమెంట్ ఏంటంటే ఆదివాసీలకు ఒక అవకాశం ఇచ్చింది, ఏంటంటే వాళ్ళ ఓన్ బ్రూ చేసుకోవచ్చు. ఎస్, అది ఇక్కడ కూడా నేను ఇదివరకు మార్కెట్ కవర్ చేసిన ఇల్లందు, కొత్తగూడెం, ఇవన్నీ నేను తిరిగేవాడిని సేల్స్ లో. కాబట్టి వాళ్ళు సొంతంగా చేసుకుంటారు జీడి, దాంతో తయారు చేసుకుని అది వాళ్ళకి దాంట్లో అలౌడ్. ఆ రోజులలో అలౌడ్. ఇప్పుడు ఛత్తీస్గఢ్ లోని ఎందుకు నక్సలైట్ ఇది జరుగుతుంది? అసలు అక్కడ ఎంతైతే అడవి ప్రాంతం ఉందో అంత పట్టణ ప్రాంతం లేదు. నాకు తెలిసినంత మరి లేదు, నేను తప్ప నాకు తెలియదు. నేను మీరు ఇండస్ట్రీలో మీరు పితామహులు, మీకు తెలియని విషయం మాకెలా తెలుస్తుంది? ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఆ ఛత్తీస్గఢ్ మీద పోయినసారి అక్టోబర్ నవంబర్లో అనుకుంటా రేట్ చేశారు వీళ్ళు, ఏడి చేసేసి ఈవెన్ సేల్స్ వాళ్ళని కూడా పట్టుకున్నారు.
కంపెనీలు ఇట్లా ఇస్తున్నది ఇది అని చెప్పి వాడు చెప్పాడు నువ్వేం కాదు సార్ తీసుకునే ఇచ్చేవాళ్ళు వేరే తీసుకునే వాళ్ళు అని ఆ ఎండీని కూడా మొన్న కూడా అరెస్ట్ చేశారు. ఇవి జరుగుతాయి అక్కడ, ఎందుకంటే అక్కడ అవకాశం ఉంది, జరిగింది. మరి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చింది, మరి అక్కడ కాంగ్రెస్ పై వీళ్ళు అది అనుభవాన్ని వీళ్ళు చేయకపోవచ్చు. అక్కడ ఏంటంటే మనుషులను బట్టి ఉంటుంది, కానీ ఈ ప్రభుత్వం అయితే చేస్తుంది ఈ ప్రభుత్వం అని నేనైతే అనుకోను. రైట్. అంటే ఇక్కడ ఇప్పుడున్న ఈ మద్యం పాలసీ మారే అవకాశం లేదా? ఏం లేదండి. ఎందుకంటే ఏం మార్చాలో నాకైతే తెలియదు. అన్ని మార్పులు అదే ఏపీ లాగా తయారు చేసే వ్యవస్థ వస్తుంది అనేది చాలా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ 17 డిస్టిలరీలు, 17 డిస్టిలరీలు 43 లక్షల లిక్కర్ తయారవుతుంది. అందులో పెర్నోరికా అంటే ఏది మన ఇంపీరియల్ బ్లూ, రాయల్ స్టాగ్, అదే మెక్డోల్ విస్కీ వాళ్ళు 2 డిస్టిలరీలు ఉన్నాయి. 7 లక్షలు ఒకటి తయారవుతుంది, ఒక దాంట్లో 5 లక్షలు, 12 లక్షలు ప్రతి నెల తయారవుతుంది. నాది ఓసి 8 లక్షల కేసులు ఒక ఫిబ్రవరిలో ప్రొడక్షన్, ఇక్కడ 2 లక్షలు, 10 లక్షలు నేను తయారు చేయను, 8 లక్షలు సేల్ ఉంది నాది, నా బ్రాండ్. అట్లా కొన్ని బ్రాండ్లు ఉన్నాయి. ఇప్పుడు ఓసి ఇవన్నీ లోకల్ బ్రాండ్లు ఇంత ప్రాముఖ్యత ఉంది, ఇంత అడగకుండా పోతున్నప్పుడు కొత్త బ్రాండ్లు తెచ్చి ఎందుకు వీళ్ళు బదనాం అవుతారు? దీని మీద వస్తుంది. మీకు ఇందాక నేను చెప్పా కదా, ఒక బాటిల్ నేను చెప్తా, ఓసి నాది క్వార్టర్ తయారవుతుంది ఈ రేట్లో, మీకు చెప్పా కదా ఇందాక, నాది 840 రూపాయలు అని చెప్పా కదా. 800 రూపాయలు 40 రూపాయలు అయితే 48 బాటిల్ వస్తాయి. అందులో 50 అనుకుందాం, 900 వేసుకుందాం, 50 బదులు 500, 58 400 అంటే 18 రూపాయలు. అంటే నేను ఎక్కువ పెట్టి చెప్తాను, అంటే లెక్క కోసం చెప్తాను. అంటే ఆ తీసుకుని వెళ్ళి వాళ్ళ ఫ్రైట్ ఇచ్చి అంత ఇచ్చి వాళ్ళ గోడౌన్ లో దింపే వరకు బాధ్యత నాది. ఆ 18 రూపాయలది ఇప్పుడు కస్టమర్ దగ్గర పోయేసరికి, అంటే ఒక కన్సూమర్ దగ్గర పోయేసరికి 150 రూపాయలు. అవునా? 18 రూపాయలలో తర్వాత రీటైలర్ మార్జిన్ ఉంటుంది, ఎందుకంటే 1 కోటి రూపాయలు కడతాడు లైసెన్స్ ఫీజు, 1,10 లక్షలు వాళ్ళది. అది దానికి ఒక 25 రూపాయలు తీసుకుందాం, 18, 25, 43 రూపాయలు, ఇంకో 7 రూపాయలు అదో ఇదో ఏదో చేద్దాం, 50 రూపాయలు అంటే 100 రూపాయలు. ఆవిడ మా శ్రీదేవి గారికి ఏమో మా సేల్ పెరిగింది కానీ మా వ్యాట్ పెరగలేదు, అది పెరగలేదు. ఆవిడ పిలిచి మాట్లాడింటే తొందరపడ, అంటే తప్పు పట్టట్లేదు, దయచేసి వాళ్ళు ఐఏఎస్లు చదువుకున్నారు, అంటే ఈ వ్యాపారం మీద అవగాహన లేక వాళ్ళు తప్పటడుగు వేస్తున్నారు కదా, అంతే. నేను అనేది ఏంటంటే తెలిసిన వాళ్ళని పిలిచి మీరు మాట్లాడింటే బాగుంది. అనవసరంగా ఏంటి ఓ పేపర్లో డిస్టిలరీలు మొత్తం జిఎస్టీ తాగేసినారు, మాకు జిఎస్టీనే ఉండదు, రాసి పారేశారు. నేను ఈనాడు తిరుపతి రెడ్డిని పిలిచాను, ఏంటబ్బా నా దగ్గర జిఎస్టీ అని, ఎందుకుంటుంది సార్ అన్నట్టు, రా బాబు నీకు చూపెడతా అని చెప్పి ఆ కాస్ట్ కార్డు చూపెట్టా. అరే అట్లా అసలు మన తెలంగాణలో కాస్ట్ కార్డే లేదంట కదా? నా దగ్గర ఇందులో ఉంది, ఇప్పుడు ఫైల్లో చూపెట్టమని చూపెడతాను. లేటెస్ట్ ఉందా? అంటే ఈ సంవత్సరం పోయిన సంవత్సరం సంబంధించి కాస్ట్ కార్డు లేవు, ఏముండదు, మారదు కదా. నా బేసిక్ పేరు ఉన్నంత వరకు అదే కాస్ట్ కార్డు, ఎన్ని సంవత్సరాలైనా అదే ఉంటుంది, మారేది ఉంటుంది. ట్యాక్సులు మారటం లేదేమో, ట్యాక్సులు మారితే కాస్ట్ కార్డు మారుతుంది. ట్యాక్సులు వీళ్ళు రేపు, నేను అందుకనే మీకు ఇందాక ఏం చెప్పంటే, వీళ్ళు పెంచడానికి కానీ తగ్గించడానికి అక్కడ అవకాశమే లేదు, అన్ని డోర్లు మూసుకుపోయినాయి అని చెప్తున్నా. నేను వీళ్ళు ఈ మాట అంటుంటే నేను స్వయంగా మినిస్టర్ గారి దగ్గర అడిగా, ఏంటి సార్ ఇట్లా అంటే వారు అన్నారు, ఎక్కడైనా అవకాశం ఉంటే నువ్వే చెప్పాను, నేనే చెప్పలేదు. ఆ విధంగా చెప్తున్నా. మనమేం ఎవరి మీద అసత్ప్రచారం చేసేది లేదు, ఎవరిని అనటం లేదు. అందులో అసలు మీకు కావాలంటే ఇప్పుడే కాస్ట్ కార్డు పెడతారు, మీరు ఆశ్చర్యపోతారు. మరి వాళ్ళు ఎట్లా పెంచుతారు, ఏంది ఎక్సైజ్ డ్యూటీ పెంచుతామంటే పక్క రాష్ట్రాల కంటే మన దగ్గర 200% ఎక్కువ. మరి ఇందాక చెప్పా కదా, ఇంపోర్ట్ ఫీ పక్క రాష్ట్రంలో 2 రూపీస్ అయితే 10 రూపాయలు ఇక్కడ. మరి ఎక్కడ పెంచుతాడు? 43 లక్షలు తయారవుతుంది ఇక్కడ మద్యం. కొన్ని దాంట్లో కెపాసిటీలు చేయలేవు, ఎందుకంటే 30 లక్షలు అమ్ముడుపోతే మహా అంటే 33 లక్షలు సప్లై చేస్తాం. 3 లక్షల కంటే ఎక్కువ చేయాలి, అంటే ఒక 10% ఎక్కువ చేయొచ్చు. కొత్తగా లైసెన్స్ ఇవ్వడం తీసుకున్నాడంటే, ఉత్సాహపడి తీసుకున్నాడంటే వాడు కూడా అవుటే. కానీ ప్రతి వాళ్ళు నాకు డిస్టిలరీ లైసెన్స్ ఇస్తాను, నాకు ఇది వస్తున్నా అది ఇస్తున్నా, తీసుకో, తర్వాతే ఇవన్నీ ఫేస్ చేయాలి. ఒక డిస్టిలరీ యొక్క అంటే కనీసం 2 ఎకరాలు కూడా సరిపోతాయి, కానీ 4 ఎకరాలు ఉంటే ఏంటంటే మీరు మీ ప్లాంట్ వేస్ట్ పోయేదానికి ఇవన్నిటికీ మినిమం 100 కోట్లు కావాలి.
అంటే మినీ బ్రూవరీస్ కి కూడా ఈ మధ్య పర్మిషన్ ఇస్తున్నట్టున్నారు కదా. మినీ బ్రెవరీస్ ది దాంట్లో క్రాఫ్ట్ బీర్ అనేది తయారవుతుంది. నేను మొన్న వచ్చి నా దగ్గర పాపం ఇప్పటికి 2 సార్లు వచ్చారు యంగ్స్టర్స్. వాళ్ళు అది చదువుకుని వచ్చారు. వేప ఆకుతో కూడా క్రాఫ్ట్ బీర్ తయారు చేస్తారని పాపం మొత్తం 500 పేజీలది ఇది పట్టుకొస్తే, నాన్న వద్దు మొదటి సమ్మరీ రాసుకురా తల్లి అంటే, నిన్ననే కూర్చున్నదంతా చెప్పి వాళ్ళ పాపం ఎంత అడిగితే మొత్తం పక్క రాష్ట్రాలలో ఎంత అయింది. అక్కడ మినీ బ్రెవరీకి 4 లక్షల రూపాయలు గోవాలో. ఇప్పుడు ఆ మహారాష్ట్ర ప్లాంట్ ఖరీదా లైసెన్స్ ఫీజు అచ్చా ఓకే. ఇక్కడ 4 కోట్లు. నా యొక్క ఫిబ్రవరి యూనిట్ లో 13 కోట్లు కడతాను నేను లైసెన్స్ ఫీజు మినీ బ్రూవరీ సంవత్సరానికి. బ్రెవరీ లిక్కర్ డిస్టిలరీ బ్రెవరీకి కూడా ఇప్పుడు ఎవరిదైతే ఇప్పుడు మీకు చెప్పాను యూబీ వాళ్ళది ఉంది, 30 లక్షలు తయారవుతున్నాను. వాళ్ళది కూడా 10 కోట్లు. ఇక్కడ నేను అన్నా బాబు ఇట్లా ఉంది అని అంటే, సార్ అని వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరైతే ఇన్ని కొద్దిగా సలహా ఇస్తాను తీసుకొచ్చి మొత్తం చూపెట్టారు. సార్ ఇట్లా చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు. ఇది బీరే కాదు, వాళ్ళు తయారు చేయబోయేది బీరే కాదు. అది ఏంటంటే మనం బీర్ అని పేరు పడేసరికి ఎక్సైజ్ లోకి పోతుంది. యాక్చువల్గా నన్ను అడిగితే బీర్ని అసలు దీంట్లో తీసుకోకూడదు అని చెప్తారు. అవునా? అంటే ఆల్కహాల్ లేదు, వాళ్ళు ఓన్లీ దీని ద్వారా తయారు చేస్తారు వాళ్ళు. ఓకే. అన్ని దినుసులతోనే అవి చూపెట్టారు, రకరకాలుగా చూపెట్టారు. నేనన్నా మంచిది బాబు ఈ హడావుడి సరిపోని అవకాశం ఉండి వాళ్ళు నాకు ఇది ఇస్తే మినిస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళగలుగుతాం. వాళ్ళకు కూడా ఇది పెద్ద ఎడ్యుకేషన్ లాంటిది. మీరు యంగ్స్టర్స్ ఇద్దరు భలే చేసుకొచ్చారు, వాళ్ళు చాలా కష్టపడి తెచ్చారు. అటువంటిది ఎంకరేజ్ చేయడం వల్ల ఏంటంటే ఈ యంగ్స్టర్స్ ఎవరైతే మొదలు పెడుతున్నారో వాళ్ళు ఆ క్రాఫ్ట్ బీర్ వరకు దాటి ఏ ప్రమాదం లేదు. ఒక ఈవెన్ ఫ్రూటీ ప్రమాదంగానే అది కాదు. ఎస్, నిన్న వాళ్ళు చూపెట్టిన నేను అంతా చూసి స్టడీ చేసాము అంటే వాళ్ళు చెప్పుకుంటూ వచ్చాను ఎడ్యుకేషన్. నేను ఎందుకు ఎక్కువ వచ్చాను చూపెట్టంటే ఈ 69వ సంవత్సరంలో నా బుర్ర నేను ఎంత షార్పెన్ చేసుకుంటే పిచ్చి ఆలోచన. అందుకనే వాళ్ళు నాకు బాగా ఎడ్యుకేట్ చేసిపోయారు. వెరీ గుడ్. సో సార్ ఫైనల్ గా బీరు ప్రియులకి లేకంటే బీరు చుట్టూ అలుముకున్న ఈ వివాదాలకి మీ అసోసియేషన్ తరఫున అంటే ఈ కమిషన్లు ఈ అన్నిటి కలిపి మీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మీరు ఏం చెప్తారు ఫైనల్ గా? ఇప్పుడు ఏమీ లేదండి. నేను అనేది ఏంటంటే మీకు మనం ఇందాక కూడా చెప్పాను, ఇద్దరికి మంచిగానే ఈసారి పేమెంట్స్ వచ్చినాయి. మీరు జూన్లో మీకు ఆ కొరత కనపడదు. మనం ఎండుకొచ్చాం. ఇప్పుడు మీకు 3 రోజుల నుంచి నిన్న 2,79,000 నిన్న సేల్. అంత మొన్నటి సేల్ 28వ తారీఖు 2,54. ఎక్కడ కూడా తక్కువ లేదు. మరి ఈ 2.5 లక్షలు అంటే ఎన్ని లారీలు పోవాలి? 1,250 కేసులు పడుతుంది ఒక లారీలో. అంటే 2.5 లక్షలు పోవాలంటే 2,000 లారీలు కావాలి. మరి లారీలు దొరకాలా, సప్లై చేయాలా? ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయా, బియర్ తయారైన తర్వాత 24 గంటలు కూలింగ్ ఉంచకపోతే అది ఏంటంటే పేలుతుంది. ఎందుకంటే CO2 కదిలి టప్పని కొడుతుంది. ఇదివరకు మనం గోలీ సోడాలు ఉండే చిన్నప్పుడు అది భయపడే వాళ్ళం, గట్టి కొట్టి ఒకసారి పగలేదు. అట్లాంటిది అనమాట. CO2 నింపుతుంది. ఫిలప్ అయి బీర్ అయిన తర్వాత ఆ యొక్క ఇది దానికోసం అని CO2 నింపి ప్రొడక్షన్ బయటకు వస్తుంది. అది 24 hours కూలింగ్ పెడితే ఈ ట్రాన్స్పోర్టేషన్ లో బ్రేకేజ్ తక్కువ అవుతుంది. నా పాపం అంటే సప్లైర్ అసోసియేషన్ కిందకే వీళ్ళంతా అమాలీలు వస్తారు. నా దగ్గర మొత్తం డిపోలలో 19 డిపోలో 2,000 మంది ఉన్నారు. వాళ్ళకి మొన్న కూడా వివరంగా ఇది నిజామాబాద్ లో వాళ్ళ కంట్లో గుచ్చుకుపోతే ఇక్కడ ఇది కూడా అంతే. వాడు తీస్తుంటే గబుక్కున కాటన్ కింద పడ్డది. ఆ పడటం వల్ల ఏంటంటే ఇట్లా కొట్టుతుంది అనమాట. కొట్టేసరికి పెంకులు అనమాట. సినిమాలో చూపెడతారు ఇట్లా అట్లా పెంకులు ఉంటాయి. అందుకనే బ్రేవరీలో ఈ తయారు ఎక్కడైతుందో అంత హెల్మెట్లు పెట్టుకుంటారు. ఈ హెల్మెట్ కూడా పెద్ద హెల్మెట్, ఎందుకంటే అది బ్రేకేజెస్ వస్తుంది. ఒక్కసారి బ్రేక్ అయిందంటే మళ్ళీ మిషన్ ఆగిపోతుంది. అందుకని చెప్తున్నా, బ్రేవరీ అనేది ఒకసారి విజిట్ చేసి దాన్ని చూస్తే దాని అసలు ఇంత కష్టం అవుతుందా అని అనిపిస్తుంది. అంత ఇదన్నా ఒక బ్రేవరీకి కనీసం 200 కోట్లు అయితే గానీ మీరు బ్రేవరీని పెట్టలేరు. అదే ఈ పిల్లవాళ్ళు తీసుకొచ్చింది. నాకు మొన్న చెప్పారు, సార్ 2 ట్యాంకులు చాలు సార్, మాదంతా కలిపి 12 లక్షలు ఏదో చూపెట్టారు.
మరి 12 లక్షల కోసం ఒక్క ₹1,00,00,000 నన్ను కట్టమంటారా సార్ అని అడిగారు. జోక్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాళ్ళ మినిస్టర్ నువ్వు ఇన్ని కాలం ఈ ట్రేడ్‌లో ఉంటేనే నువ్వు ఎక్కడికో తీసుకెళ్ళావు. ఉమ్, మంచి విద్య నేర్పి ఎడ్యుకేట్ చేశావు. అట్లాగే వాళ్ళకి చెప్దాము మినిస్టర్ వాళ్ళకు. తప్పక ప్రోత్సహిస్తారు. నాతోను అన్నారు గూడా. నా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక మాట మాట్లాడుతూ, "అవసరం మనము యంగ్‌స్టర్స్‌ని ప్రోత్సహిద్దాం. ఏదైనా ఉంటే ఆహ్, ఏదైనా సరే తీసుకురా ప్రపోజల్. అది కావాల్సుంటే చేద్దాం" అని చెప్పారు. ఆ మాట అన్నందుకు నేను వీళ్ళు ఎవరి ద్వారానో ఇని మీ దగ్గర రావటం మొదలుపెట్టారు 2, 3 సార్లు. సరే ఓకే. చెప్పేది నాకు ఒక మంచి ఎడ్యుకేషన్ అనిపించింది. అందుకే నేను ప్రోత్సహించాను. రైట్. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, బీరు దాన్ని చుట్టుకున్న అనేక వివాదాలు, అనుమానాలకి కామేశ్వరరావు గారి నుంచి సరైన సమాధానాలే వచ్చాయని అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి. సార్ని అడిగి మన సందేహ నివృత్తి చేసుకుందాం. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.